అందరికీ మరణాత. దేవుడేం దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ విజయవాడ కృపాలయం వారు సమర్పించు నిర్గమ విశ్లేషణ వాక్యోపదేశములకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించున్నాము. మనందరం కూడా ప్రతిరోజు నిర్గమాకాండములో నుండి ఒక్కొక్క అధ్యాయాన్ని తీసుకొని ఆ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను మనందరం కూడా ధ్యానిస్తున్నాం. మన ఆత్మీయ జీవితం బలపడినట్లుగా, ఆత్మీయ జీవితాన్ని బట్టి మన శరీర కార్యాలు అలాగే లోక సంబంధమైన పనులు సఫలమగున్నట్లుగా, దేవుని యొక్క ఆత్మశక్తి అందుకున్నట్లుగా ప్రతిదినము మనకి వాక్యాహారం అవసరము. కాబట్టి ఆత్మ బలపడాలంటే ఈ ఆత్మీయ ఆహారం అవసరం గనక దేవుని వాక్యము చేత ఈ వ్రత దినాల్లో మనందరం కూడా బలపరుచుకుందాము. నిర్గమాకాండము 11వ అధ్యాయాన్ని మనందరం కూడా ధ్యానం చేసుకుందాం. వాక్యం చదువుకుందాం. నిర్గమాకాండము 11వ అధ్యాయము 4వ వచనము నుండి చదువుకుందాము. మోషే ఫరోతో ఇట్లను, యెహోవా సెలవిచ్చింది ఏమనగా, మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలువెళ్ళుదును. అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురువారి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లందరూ చచ్చెదరు, జంతువులో తొలిపిల్లలనియు చచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమంతటా మహాఘోష పుట్టును. అట్టి ఘోష అంతకుముందు పుట్టలేదు, అటుదిక మీదట పుట్టదు. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలును వేరుపరచునని మీరు తెలియబడినట్లు మనుషులందరి మీద జంతువుల మీదను ఇశ్రాయేల్లో ఎవరి మీదనైనా ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. అలాగే నిర్గమాకాండం 11వ అధ్యాయము 2వ వచనం కూడా చదువుకుందాం. కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడును తన చెలికత్తె యొద్ద ప్రతి స్త్రీయు వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకునుడని ప్రజలతో చెప్పుము. ప్రార్థన చేసుకుందాం. దయానిధివైన మా తండ్రి, మా రక్షక, నీకే వందనం చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ సన్నిధానములోకి వచ్చిన మేమందరం కూడా నీ మాటలు వినగోరుచుండగా తండ్రి, నిర్గమములో ఉన్న విషయాలే మా జీవితంలో జరుగుతున్నాయి గనక, నిర్గమలో ఉన్న పాఠమే మా జీవితం యొక్క పాఠమైనది గనక, నిర్గమలో ఉన్న విమోచనే మా అందరి యొక్క విమోచన అయింది గనక, విమోచన కర్తవైన తండ్రి, నీ యొక్క పాదముల చెంత నీ సహాయం కొరకు అడుగుతున్నాం గనక, నీ ఆత్మ ద్వారా ఆ విమోచన కార్యాన్ని మేమందరం కూడా అందుకొని ఆ ప్రకారం నడగల కృప దయచేయండి. పరిశుద్ధాత్మదేవ, నీవే నీ వాక్కు ద్వారా మా అందరితో మాట్లాడుమని వాక్యమయ్యున్న యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున కృపా సమాధానములు కలుగునుగాక, ఆమేన్. ఈ రోజున 11వ అధ్యాయము నిర్గమాకాండము. ఈ అధ్యాయము హెచ్చరిక అధ్యాయమై ఉన్నది. ఒక హెచ్చరిక, రాబోతున్నటువంటి ప్రళయము, రాబోతున్నటువంటి విపత్తు, రానయ్యున్నటువంటి కార్యక్రమాన్ని గురించి ఐగుప్తులైన వారందరికీ మోషే చేయుచున్న హెచ్చరిక. వారికి మాత్రమే కాదు, దేవుని నిబంధన ప్రజలనబడిన ఇశ్రాయేలు వారికి కూడా దేవుడు చేయుచున్న హెచ్చరిక ఉన్నది. ఈ హెచ్చరిక అధ్యాయము మనకు నేర్పించే పాఠం ఏంటంటే, మనకు కూడా హెచ్చరికే. ఈ రోజున వాక్యం వింటున్న వాళ్ళరా, యేసయ్య రాకడ దగ్గరగా ఉంది. యేసు ప్రభు యొక్క రాకడ మిక్కిలి సమీపంగా ఉంది. సిద్ధపడండి. ఇదే మనందరి యొక్క హెచ్చరిక ఉన్నది. ఈ సిద్ధపాటు అనే హెచ్చరిక ఇశ్రాయేలు వారికి వర్తిస్తుంది, మనకు కూడా వర్తిస్తుంది. ఎంతమంది ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్నామో, ఇశ్రాయేలు వారందరూ కూడా ఈ హెచ్చరిక అధ్యాయం ద్వారా హెచ్చరించబడ్డారు. దేవుడు తన విమోచన కార్యాన్ని చేయబోతున్నారు. ఆ విమోచన కార్యానికి కొన్ని విమోచన పద్ధతులు ఉన్నాయి. ఆ విమోచన పద్ధతిలో విమోచన క్రమం ఉన్నది. ఆ క్రమం ప్రకారం, ఆ పద్ధతి ప్రకారం దేవుడు విమోచించబోతున్నారు. 9 తెగుళ్ళు అయిపోయినాయి, ఇంకంతటితో అయిపోయినాయి. ఇంకొకటే ఉంది. ఈ చివరి తెగులుతోటి ఐగుప్తు రాజు ఇశ్రాయేల్ అందరిని కూడా అలాగును పంపించేస్తాడు. ఆ యొక్క ఫరో రాజు వెళ్ళగొడతాడని ప్రభు యొక్క మాట ఉన్నది గనక, వాగ్దానమైనది గనక విమోచన కార్యం దగ్గరకు వచ్చింది. విమోచన ప్రక్రియ మొదలవుతుంది గనక సిద్ధపడండి, మీ అందరిని కూడా క్రమపరచుకోండి అనే హెచ్చరిక ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరి కూడా అందిస్తున్నారు. ప్రభు రాకడ సిద్ధంగా ఉంది గనక, ప్రభు రాకడలో సంఘం ఎత్తబడుట ఇదే విమోచనైనది. ఐగుప్తు అనగా లోకానికి సూచన అయినది. ఐగుప్తు అనబడిన లోకములో దేవుని ప్రజలైన వారు ఉన్నారు.
ఆ దేవుని ప్రజలైన ఇశ్రాయేలు అందరూ కూడా బయటికి విమోచించబడబోతున్నారు గనక, బయటికి రాబోతున్నారు గనక, బానిసత్వం అనే చెర నుండి వారందరూ దాటి వెళ్ళబోతున్నారు గనక, దేవుడు వారిని తీసుకెళ్ళబోతున్నారు గనక ఆ కార్యాన్ని ఏ రీతిగా హెచ్చరికగా సిద్ధపడండి అని తెలియజేశారో, మనం ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళే సమయం చాలా దగ్గరగా ఉంది. మనల్ని మనం సిద్ధపరచుకుందాం అనగా ఈ హెచ్చరిక మాటలు ఇశ్రాయేలు వారి గురించి కాదు కానీ మన గురించే రాయబడ్డాయి. ఈ యొక్క వాక్య భాగాన్ని జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఈ 11వ అధ్యాయంలో ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని ప్రభు చెప్తున్నారు. తొలిచూరు పిల్లలు, ప్రథమ సంతానము, దీని గురించి మాట్లాడుతున్నారు. అలాగే మరణాన్ని గురించి కూడా మాట్లాడుతున్నారు. ప్రథమ సంతానము, ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో మొదలుకొని తెరగలి విసురు దాసి వరకు అందరి యొక్క ప్రథమ సంతానమును నేను చంపబోతున్నాను, మరణం రాబోతుంది అని ప్రభు తెలియజేస్తున్నారు. రెండవదిగా పశువులన్నీ, వారికి కలిగిన పశువులన్నిటి యొక్క ప్రథమ సంతానాన్ని నేను చంపబోతున్నాను అని ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి వాక్యం వింటున్న వారలారా, ఇశ్రాయేలు వారందరికీ ఈ హెచ్చరిక వినబడుతుంది. ఫరో అనబడిన ఆ యొక్క ఐగుప్తు యొక్క ప్రతినిధిగా, లోకము యొక్క నాయకుడిగా ఫరో అనబడిన ఆ యొక్క రాజు ఐగుప్తు దేశములో దేవుడు వంటివాడు. వారందరూ దేవుడిగా కొలిచేవారు. బోళ్ళన్ని దేవుళ్ళు దేవతలున్నాయి. దేవుని యొక్క ఉగ్రత అనబడిన తెగుళ్ళు వచ్చినప్పుడు ఏ దేవుడు ఏ దేవత దాని ఎదుట నిలబడలేకపోయారు. కాబట్టి నిజమైన దేవుడు ఈయనే అని వారందరికీ తెలియబడింది. చివరిగా ఈ ఐగుప్తులైన వారందరూ కూడా వారి యొక్క ఫరో యొక్క సంతానము అంటే జ్యేష్ఠ కుమారుడు కూడా రేపొద్దున దేవుడు అవబోతున్నాడు. అంటే ఆ యొక్క బిడ్డను దేవతలకు సమర్పించారు. ఆ అబ్బాయి ఒక విధంగా చెప్పాలంటే ఆ కాలములో ఉన్న ఐగుప్తు దేశంలో ఉన్న దేవుళ్ళు దేవతల యొక్క ఆస్తి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆ యొక్క దేవతలందరికీ ఆస్తిగా ఉన్న జ్యేష్ఠ కుమారుడు అనబడిన ఫరో యొక్క తొలిచూలుని, ఆ యొక్క జ్యేష్ఠ కుమారుని ప్రథమ ఫలమును దేవుడు సంహరించబోతున్నారు. ఆ విధంగా దేవుడు తన తీర్పును ఆ దేవతలకును ఐగుప్తునకు తీర్చబోతున్నారు. జాగ్రత్త అనే హెచ్చరిక వారికి, అలాగే దేవుని బిడ్డలైన వారికి కూడా అందించబడింది. ఈ వాక్యం వింటున్న వారలారా, ఐగుప్తులైన వారందరూ కూడా వారి పిల్లలను సాతాను చేతిలో పెట్టారు. దేవుని ప్రజలైన వారందరూ అనబడిన ఇశ్రాయేలు వారందరూ కూడా వారి పిల్లలను దేవుని చేతిలో పెట్టాలి. ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు నీవే అని ప్రభు చెప్తున్నారు. దేవుని బిడలైన వారు దేవునికి జ్యేష్ఠ కుమారులు వంటి వారు. నా నిబంధన జనాంగము నా జ్యేష్ఠ బిడలై ఉన్నారు, కుమారులై ఉన్నారు. ఓ ఫరో, నా జ్యేష్ఠ కుమారుడు అనబడిన దేవుని జనాంగాన్ని నువ్వు పంపించట్లేదు కనుక నీ జ్యేష్ఠ కుమారుని చంపేస్తున్నాను అనే హెచ్చరిక ఈ వాక్యం ద్వారా మనందరం కూడా అర్థం చేసుకోవలసిన వారమై ఉన్నాము. చూడండి, ఈ వాక్య భాగాన్ని మీరు ఎప్పుడైనా సరే ఈ అధ్యాయాన్ని చదువుకొని ఆ తర్వాత వాక్యాన్ని వినండి. ఈ వాక్య భాగములో ఒక గడియ, ఒక సమయం చెప్పబడింది. మధ్యరాత్రి వేళ, అర్ధరాత్రి వేళ, ఒక టైం, ఒక సమయం అలాగనే చెప్పబడింది. దేవుడు తన కార్యం చేయబోతున్నారు, విమోచన కార్యం చేయబోతున్నారు. ఒక సమయం రాబోతుంది. యేసు ప్రభు యొక్క రాకడ గడియ మిక్కిలి సమీపంగా ఉంది. ఇశ్రాయేలు వారందరూ కూడా ఈ హెచ్చరికలో నేర్చుకోవాల్సిన పాఠం ఏదనగా, వారందరూ కూడా శ్రమకాలములో ఉన్నారు, కష్టకాలములో ఉన్నారు. ఆ యొక్క ఇబ్బందికరమైన శిక్షకాలం అనుభవించారు. శిక్షకాలములో నుండి దేవుడు వారందరిని కూడా ప్రత్యేకపరిచి ఐగుప్తు నుండి, ఐగుప్తు జనాంగము నుండి వారిని వేరు చేశారు కనుక ఈ శిక్షాకాలం నుండి నెమ్మది కాలములోకి వచ్చారు. నెమ్మది కాలములో వీరున్నారు, నెమ్మది కాలములో ఉన్నారు. ఐగుప్తు లేని వారు నెమ్మది లేని కాలములో ఉన్నారు. కొన్ని వ్యత్యాసాలు నేను చెప్తున్నాను, జాగ్రత్తగా విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. శిక్షకాలము నుండి నెమ్మది కాలములోకి వచ్చారు. ఇప్పుడు నెమ్మది కాలములో నుండి నెరవేర్పు కాలములోకి వచ్చేశారు. దేవుడు తన పితరులైన వారికి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము దేవుడు నెరవేర్చి ఆ నెరవేర్పు కాలములోకి వచ్చారు గనక ఇంకా రేపటి అధ్యాయం పస్కా పండుగ గనక ఈ పస్కా ద్వారా వారందరూ దాటి వెళ్ళిపోబోతున్నారు గనక విమోచన జరగబోతుంది గనక ఈ నెరవేర్పు కాలములోకి వచ్చారు. ఈ నెరవేర్పు కాలములోకి వచ్చిన దేవుని ప్రజలు
ఏ విధంగా దేవుని యొక్క కార్యాల్లో ఈ విమోచన కార్యములో సిద్ధపడాలో ఆ సిద్ధపాటులోని హెచ్చరిక మనకు అవసరమై ఉన్నది. కాబట్టి ఈ వాక్యము బహిరంగానికి ఇశ్రాయేలు గురించి మాట్లాడుకున్నా మన గురించే ఈ వాక్యాలన్నీ కూడా అనుబంధంగా అనుసరించడానికి మన గురించి ఉదహరించబడ్డాయి అని మనందరం కూడా తీసుకోవలసిన వారమై ఉన్నాము. చూడండి, ఈ వాక్య భాగంలో దేవుని యొక్క హెచ్చరిక ఏ విధంగా దేవుని ప్రజలైన వారు తీసుకోవాలంటే, ఈ నెరవేర్పు కాలంలోకి వచ్చాం గనక, చాలా టైం సగ్గరకు వచ్చేసింది కనుక, సమయం సమీపించింది కనుక ఎవరి మట్టుకు వారు ఈ రోజున పరిశీలన చేసుకోవాలి, ఎవరి మట్టుకు వారు సిద్ధపడవలసిన వారమై ఉన్నాము. ఏ విధంగా సిద్ధపడాలి అని మనందరం కూడా అనుకున్నట్లయితే ఈ హెచ్చరిక యొక్క భావాన్ని మీకు చెప్తున్నాం. దేవుని చిత్తానికి లోబడిన వారు, దేవుని చిత్తానికి లోబడిన వారు. ఈ రెండు హెచ్చరికలు గమనించండి. దేవుడు వారికి చూపిస్తున్నారు, దేవుని చిత్తానికి లోబడేవారుగా మీరు ఉండాలి. ఇదిగో ఆ యొక్క ఐగుప్తు లేని వారికి ఈ గతి, ఈ స్థితి ఎందుకు వస్తుందంటే దేవుని చిత్తానికి ఫరో లోబడలేదు. దేవుని ప్రజలైన వారు ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి అడ్డుగా ఆటంకపరిచాడు. దైవ కార్యానికి అడ్డుగా ఉండి దేవుని మాటకు లోబడలేదు. 9 సార్లు 9 తెగుళ్ళ ద్వారా కృప చూపించినా సరే అలాగన అతను కఠినపరుచుకున్నాడు. కాబట్టి 2 గుంపులు కనబడుతున్నాయి. దేవుని చిత్తానికి లోబడిన గుంపులో మీరుంటారా, దేవుని చిత్తానికి లోబడిన గుంపులో మీరుంటారా పరిశీలన చేసుకోండి అని దేవుని యొక్క హెచ్చరిక ఈ వాక్య భాగం ద్వారా మనందరికీ అందించబడుతుంది. దేవుని చిత్తానికి లోబడుట, దేవుని చిత్తానికి లోబడిపోగుట ఏంటండి ఈ విషయాలని కూడా అని మనం గమనించినట్లయితే, దేవుని చిత్తానికి లోబడిన వారే విమోచించబడతారు. దేవుని చిత్తానికి లోబడిన వారే రేపొద్దున రెండవ రాకడలో ఎత్తబడతారు. ఈ విమోచన ప్రక్రియ అంటే ఏంటండి, విమోచన జరగబోతుంది అంటే ఏంటండి అని మనం గమనించినట్లయితే, విమోచనలో చూడాల్సిన ఏంటంటే దేవుడు దిగివచ్చుట, దేవుడు దిగివచ్చుట, వారిని ఎత్తుకొనుట, ఆ మీదట ఆయన వారందరిని తీసుకొని వెళ్ళుట. ఈ 3 కార్యాలు జరగబోతున్నాయి. విమోచనలో దేవుడు దిగొచ్చుట, ఈ వాక్యంలో నేను సంచరిస్తాను అర్ధరాత్రి వేళ అని ప్రభు చెప్తున్నారు. దేవుడు దిగొస్తున్నారు. ఆ తర్వాత వారందరిని ఎత్తుకోబోతున్నారు, ఆయన తీసుకొని వెళ్ళబోతున్నారు. ఇదే రేపొడ్డన రెండవ రాకడలో సంఘం ఎత్తబడుట అనే ప్రక్రియ ఈ విధంగా జరగబోతుంది. ఈ వాక్యాలన్నీ కూడా దేవుడు వారందరికీ మోషే ద్వారా అందిస్తున్నారు. ఈరోజు నీ వాక్యం వింటున్న వారలారా, మనందరికి కూడా అవసరమైన వాక్యాలు, విషయాలు ఇందులో ఉన్నాయి. వారికి చెప్పిన మాటలే మనకు కూడా అన్వయిస్తాయి. చూడండి, దేవుడు వారు ఎదుట ఉంచినటువంటి అంశాలు ఏంటంటే, ఏది కావాలో కోరుకోండి. ఇదిగో మీ ప్రాంతంలో వెలుగుంది, 9వ తెగుళ్ళలో. వారి ప్రాంతంలో చీకటి ఉంది. చీకట్లో ఉంటారా, వెలుగులో ఉంటారా, మీ చేతుల్లోనే ఉంది, తెలుసుకోండి. చీకటిని వారు కోరుకున్నారు, దేవుని చిత్తానికి లోబడలేదు గనుక వారు చీకట్లో ఉన్నారు. చీకటి అనగా వినాశనము. ఇదిగో వెలుగులోకి వచ్చినట్లయితే వెలుగనగా విమోచనైనది, చీకటి అనగా ఆ యొక్క నరకము, ఆ చీకటి అనగా మరణమై ఉన్నది, వెలుగనగా జీవమై ఉన్నది. గనక దేవుని యొక్క జీవములో, నిత్య జీవములో నివసించాలని కోరుకుంటారా, లేకపోతే ఆ చీకటిని కోరుకుంటారా? మీరు ఎక్కడున్నారు అని ఒక విధమైనటువంటి హెచ్చరిక ఈ వాక్యం ద్వారా మనందరం కూడా వింటున్నాము. కాబట్టి విమోచన కావాలని కోరుకుంటారా, వినాశనము కావాలని కోరుకుంటారా అన్నట్లుగా ఈ విషయాలన్నీ కూడా ప్రభువారు ఎదుట ఉంచుతున్నారు. వేదన కావాలని కోరుకుంటారా, సంతోషం కావాలని కోరుకుంటారా? మిమ్మల్ని మీరే సిద్ధపరచుకోనండి. ఏ విధంగా సిద్ధపడాలి? విమోచన కార్యం కంటే దేవుని చిత్తానికి లోబడి ఆ విధంగా సిద్ధపడాలి. ఆయన చిత్తానికి మనందరం కూడా లోబడవలసిన వారమై ఉన్నాము. దేవుని చిత్తానికి లోబడుట అంటే ఏంటండి? ఈ వాక్యంలో చెప్పబడినట్లుగా మిమ్మల్ని మీరు వేరుపరచుకొనండి, ప్రత్యేకించుకొనుట, ఇది అవసరమైనటువంటి అంశము. విమోచన ప్రక్రియలో మనందరం గమనించాల్సిన అంశం ఏంటంటే, మనల్ని మనం ప్రత్యేకించుకొనుట. ఈ ప్రత్యేకించుకొనుటలోనే సమస్త కార్యాలు ఇమిడి ఉన్నాయి. ఇదే మాట మోషే వారందరూ తెలియస్తున్నారు. దేవుని ప్రజలను బడిన వారులారా, నిబంధన జనాంగమా, మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకోనండి. లోకము నుండి, ఐగుప్తుల నుండి మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకోనండి. ప్రత్యేకించబడిన వారు, ప్రతిష్ఠించబడిన వారు,
దేవునికి ప్రతిష్ఠించబడిన వారు గనక ఈ చేయబడిన వారు చేసేటువంటి ప్రక్రియ పస్కా పండుగ రేపు అధ్యాయంలో కనబడుద్ది. ఆ యొక్క క్రమం ఏంటో నేను మీకు తెలియజేస్తాను అన్నట్లుగా ప్రత్యేకించుకోనండి అని ప్రభు అడుగుతున్నారు. ఇదే మాట నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. మీ జీవితంలో కూడా, ఆత్మీయ జీవితంలో కూడా మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకున్నారా? ప్రత్యేకించుకొనుట దేవుని చిత్తానికి లోబడే జీవిస్తున్నారా? ఈ రెండు అంశాలు మీ మనసులో ఉంచుకోనండి. ఇక్కడ ఈ అంశాలు ఇంకొంచెం వివరంగా మీకు చెప్పడానికి, దేవుని యొక్క జనాంగము ఇశ్రాయేలు వారు, దేవుని చిత్తానికి లోబడిన వారు, ఆయన నామాన్ని కలిగిన వారు, యేసు రక్తముతో కడగబడినటువంటి ప్రియ స్నేహితులారా, మనకు కూడా ఈ విషయాలని కూడా వర్తిస్తాయి అని మనందరం కూడా గమనిద్దాము. ఇక్కడ మనం గమనించినట్లయితే రెండు అంశాలు కనబడుతున్నాయి. ఏంటండి అంటే, మనం చూసినట్లయితే కుమారత్వము, కఠినత్వము. మన ఎదుట ప్రభు ఈ రెండు అంశాలు ఉంచారు. మీకు ప్రభుతో కలిసి ఉంటారా? రేపొద్దున రాకడలో ఎత్తబడాలనుకుంటున్నారా? అలాగైతే ఈ కుమారత్వంలోనికి రండి. ఓ ఇశ్రాయేలు, నీవు నా జ్యేష్ఠ కుమారుడు అని ప్రభు అంటున్నారు. గనుక మీరు నా జ్యేష్ఠ కుమారులు వంటి వారు గనక కుమారత్వం కలిగి ఉన్నామా? లేకపోతే ఫరో కఠినత్వం కలిగిన వాడుగా, క్రూరత్వం కలిగిన వాడుగా ఉన్నారు. అంటే ఏంటండి? కఠినత్వం అంటే ఏంటండి? ఫరోకు దేవుని అంటే ఎవరో తెలుసుకున్నారు, ఆయన శక్తి అంటే ఏంటో తెలుసు, ఆయన కార్యాలంటే ఏంటో తెలుసు, ఏ విధంగా దేవుని యొక్క తెగుళ్ళు ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని కొట్టగా వారి దేవతలు ఎందుకు పనికి రాలేదు, ఈ విగ్రహారాధన అనవసరం, మోసపోయామురా, ఆడదేవుడే గొప్ప దేవుడు, శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు, అద్భుతాలు చేసే దేవుడు అని అన్నీ తెలుసుకున్నాడు. కానీ దేవునికి మాత్రం లోబడట్లా తన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. ఇదే క్రూరత్వము, ఇదే కఠినత్వము. ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని సందేశాలు విన్నా, ఎన్ని సాక్ష్యాలు విన్నా, దేవుని ఎన్ని గొప్ప కార్యాలు చూసినా ఇంకా మారని వారు ఎందరో మనలోనే ఉన్నారు. ఇదే కఠినత్వము, క్రూరత్వము. కుమారత్వము అనగా ప్రభు యొక్క చెంతని చేరి ఆయన బిడ్డలుగా మనందరం కూడా ఆయన యొక్క కార్యాలను మనం అనుగుణంగా తీసుకునుట, ప్రభుకిష్టులుగా మనం జీవించ. అందరికీ మరణాత. దేవుడెం దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ విజయవాడ కృపాలయం వారు సమర్పించు నిర్గమ విశ్లేషణ వాక్యోపదేశములకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించున్నాము. మనందరం కూడా ప్రతిరోజు నిర్గమాకాండములో నుండి ఒక్కొక్క అధ్యాయాన్ని తీసుకొని ఆ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను మనందరం కూడా ధ్యానిస్తున్నాం. మన ఆత్మీయ జీవితం బలపడినట్లుగా, ఆత్మీయ జీవితాన్ని బట్టి మన శరీర కార్యాలు అలాగే లోక సంబంధమైన పనులు సఫలమగున్నట్లుగా, దేవుని యొక్క ఆత్మశక్తి అందుకున్నట్లుగా ప్రతిదినము మనకి వాక్యాహారం అవసరము. కాబట్టి ఆత్మ బలపడాలంటే ఈ ఆత్మీయ ఆహారం అవసరం గనక దేవుని వాక్యము చేత ఈ వ్రత దినాల్లో మనందరం కూడా బలపరుచుకుందాము. నిర్గమాకాండము 11వ అధ్యాయాన్ని మనందరం కూడా ధ్యానం చేసుకుందాం. వాక్యం చదువుకుందాం. నిర్గమాకాండము 11వ అధ్యాయము 4వ వచనము నుండి చదువుకుందాము. మోషే ఫరోతో ఇట్లను, యెహోవా సెలవిచ్చింది ఏమనగా, మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలువెళ్ళుదును. అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురువారి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లందరూ చచ్చెదరు, జంతువులో తొలిపిల్లలనియు చచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమంతటా మహాఘోష పుట్టును. అట్టి ఘోష అంతకుముందు పుట్టలేదు, అటుదిక మీదట పుట్టదు. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలును వేరుపరచునని మీరు తెలియబడినట్లు మనుషులందరి మీద, జంతువుల మీదను, ఇశ్రాయేల్లో ఎవరి మీదనైనా ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. అలాగే నిర్గమాకాండం 11వ అధ్యాయము 2వ వచనం కూడా చదువుకుందాం. కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడును, తన చెలికత్త యొద్ద ప్రతి స్త్రీయు వెండి నగలను, బంగారు నగలను అడిగి తీసుకొనుడని ప్రజలతో చెప్పుము. ప్రార్థన చేసుకుందాం. దయానిధివైన మా తండ్రి, మా రక్షక, నీకే వందనం చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ సన్నిధానములోకి వచ్చిన మేమందరం కూడా నీ మాటలు వినగోరుచుండగా తండ్రి, నిర్గమములో ఉన్న విషయాలే మా జీవితంలో జరుగుతున్నాయి గనక
నిర్గమలో ఉన్న పాఠమే మా జీవితం యొక్క పాఠమైనది గనక, నిర్గమలో ఉన్న విమోచనే మా అందరి యొక్క విమోచన అయింది గనక, విమోచన కర్తవైన తండ్రి, నీ యొక్క పాదముల చెంత నీ సహాయం కొరకు అడుగుతున్నాం గనక, నీ ఆత్మ ద్వారా ఆ విమోచన కార్యాన్ని మేమందరం కూడా అందుకొని ఆ ప్రకారం నడగల కృప దయచేయండి. పరిశుద్ధాత్మ దేవా, నీవే నీ వాక్కు ద్వారా మా అందరితో మాట్లాడుమని వాక్యమై ఉన్న యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున కృపా సమాధానములు కలుగునుగాక, ఆమేన్. ఈ రోజున 11వ అధ్యాయం నిర్గమాకాండము. ఈ అధ్యాయము హెచ్చరిక అధ్యాయమై ఉన్నది. ఒక హెచ్చరిక, రాబోతున్నటువంటి ప్రళయము, రాబోతున్నటువంటి విపత్తు, రానయ్యున్నటువంటి కార్యక్రమాన్ని గురించి ఐగుప్తులైన వారందరికీ మోషే చేయుచున్న హెచ్చరిక. వారికి మాత్రమే కాదు, దేవుని నిబంధన ప్రజలనబడిన ఇశ్రాయేలు వారికి కూడా దేవుడు చేయుచున్న హెచ్చరిక ఉన్నది. ఈ హెచ్చరిక అధ్యాయము మనకు నేర్పించే పాఠం ఏంటంటే, మనకు కూడా హెచ్చరికే. ఈ రోజున వాక్యం వింటున్న వాళ్ళరా, యేసయ్య రాకడ దగ్గరగా ఉంది. యేసు ప్రభు యొక్క రాకడ మిక్కిలి సమీపంగా ఉంది. సిద్ధపడండి. ఇదే మనందరి యొక్క హెచ్చరిక ఉన్నది. ఈ సిద్ధపాటు అనే హెచ్చరిక ఇశ్రాయేలు వారికి వర్తిస్తుంది, మనకు కూడా వర్తిస్తుంది. ఎంతమంది ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్నామో. ఇశ్రాయేలు వారందరూ కూడా ఈ హెచ్చరిక అధ్యాయం ద్వారా హెచ్చరించబడ్డారు. దేవుడు తన విమోచన కార్యాన్ని చేయబోతున్నారు. ఆ విమోచన కార్యానికి కొన్ని విమోచన పద్ధతులు ఉన్నాయి. ఆ విమోచన పద్ధతిలో విమోచన క్రమం ఉన్నది. ఆ క్రమం ప్రకారం, ఆ పద్ధతి ప్రకారం దేవుడు విమోచించబోతున్నారు. 9 తెగుళ్ళు అయిపోయినాయి, ఇంకంతటితో అయిపోయినాయి. ఇంకొకటే ఉంది. ఈ చివరి తెగులుతోటి ఐగుప్తు రాజు ఇశ్రాయేలు అందరిని కూడా అలాగను పంపించేస్తాడు. ఆ యొక్క ఫరో రాజు వెళ్ళగొడతాడని ప్రభు యొక్క మాట ఉన్నది గనక, వాగ్దానమైనది గనక విమోచన కార్యం దగ్గరకు వచ్చింది. విమోచన ప్రక్రియ మొదలవుతుంది గనక సిద్ధపడండి, మీ అందరిని కూడా క్రమపరచుకోండి అనే హెచ్చరిక ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరి కూడా అందిస్తున్నారు. ప్రభు రాకడ సిద్ధంగా ఉంది గనక, ప్రభు రాకడలో సంఘం ఎత్తబడుట ఇదే విమోచనైనది. ఐగుప్తు అనగా లోకానికి సూచన అయినది. ఐగుప్తు అనబడిన లోకములో దేవుని ప్రజలైన వారు ఉన్నారు. ఆ దేవుని ప్రజలైన ఇశ్రాయేలు అందరూ కూడా బయటికి విమోచించబడబోతున్నారు గనక, బయటికి రాబోతున్నారు గనక, బానిసత్వం అనే చెర నుండి వారందరూ దాటి వెళ్ళబోతున్నారు గనక, దేవుడు వారిని తీసుకెళ్ళబోతున్నారు గనక, ఆ కార్యాన్ని ఏ రీతిగా హెచ్చరికగా సిద్ధపడండి అని తెలియజేశారో, మనం ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళే సమయం చాలా దగ్గరగా ఉంది. మనల్ని మనం సిద్ధపరచుకుందాం అనగా ఈ హెచ్చరిక మాటలు ఇశ్రాయేలు వారి గురించి కాదు కానీ మన గురించే రాయబడ్డాయి. ఈ యొక్క వాక్య భాగాన్ని జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఈ 11వ అధ్యాయంలో ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని ప్రభు చెప్తున్నారు. తొలిచూరు పిల్లలు, ప్రథమ సంతానము, దీని గురించి మాట్లాడుతున్నారు. అలాగే మరణాన్ని గురించి కూడా మాట్లాడుతున్నారు. ప్రథమ సంతానము, ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో మొదలుకొని తెరగలి విసురు దాసి వరకు అందరి యొక్క ప్రథమ సంతానమును నేను చంపబోతున్నాను, మరణం రాబోతుంది అని ప్రభు తెలియజేస్తున్నారు. రెండవదిగా పశువులన్నీ, వారికి కలిగిన పశువులన్నిటి యొక్క ప్రథమ సంతానాన్ని నేను చంపబోతున్నాను అని ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి వాక్యం వింటున్న వారలారా, ఇశ్రాయేలు వారందరికీ ఈ హెచ్చరిక వినబడుతుంది. ఫరో అనబడిన ఆ యొక్క ఐగుప్తు యొక్క ప్రతినిధిగా, లోకము యొక్క నాయకుడిగా ఫరో అనబడిన ఆ యొక్క రాజు ఐగుప్తు దేశములో దేవుడు వంటి వాడు. వారందరూ దేవుడిగా కొలిచేవారు. బోళ్ళన్ని దేవుళ్ళు దేవతలు ఉన్నాయి. దేవుని యొక్క ఉగ్రత అనబడిన తెగుళ్ళు వచ్చినప్పుడు ఏ దేవుడు ఏ దేవత దాని ఎదుట నిలబడలేకపోయారు. కాబట్టి నిజమైన దేవుడు ఈయనే అని వారందరికీ తెలియబడింది. చివరిగా ఈ ఐగుప్తులైన వారందరూ కూడా వారి యొక్క ఫరో యొక్క సంతానము అంటే జ్యేష్ఠ కుమారుడు కూడా రేపొద్దున దేవుడు అవబోతున్నాడు. అంటే ఆ యొక్క బిడ్డను దేవతలకు సమర్పించారు. ఆ అబ్బాయి ఒక విధంగా చెప్పాలంటే ఆ కాలములో ఉన్న ఐగుప్తు దేశంలో ఉన్న దేవుళ్ళు దేవతల యొక్క ఆస్తి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆ యొక్క దేవతలందరికీ ఆస్తిగా ఉన్న జ్యేష్ఠ కుమారుడు అనబడిన ఫరో యొక్క తొలిచూలుని, ఆ యొక్క జ్యేష్ఠ కుమారుని ప్రథమ ఫలమును
దేవుడు సంహరించబోతున్నారు. ఆ విధంగా దేవుడు తన తీర్పును ఆ దేవతలకును ఐగుప్తునకు తీర్చబోతున్నారు. జాగ్రత్త అనే హెచ్చరిక వారికి అలాగే దేవుని బిడ్డలైన వారికి కూడా అందించబడింది. ఈ వాక్యం వింటున్న వర్లారా, ఐగుప్తులైన వారందరూ కూడా వారి పిల్లలను సాతాను చేతిలో పెట్టారు. దేవుని ప్రజలైన వారందరూ అనబడిన ఇశ్రాయేలు వారందరూ కూడా వారి పిల్లలను దేవుని చేతిలో పెట్టాలి. ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు నీవే అని ప్రభు చెప్తున్నారు. దేవుని బిడలైన వారు దేవునికి జ్యేష్ఠ కుమారులు వంటి వారు. నా నిబంధన జనాంగము నా జ్యేష్ఠ బిడలై ఉన్నారు, కుమారులై ఉన్నారు. ఓ ఫరో, నా జ్యేష్ఠ కుమారుడనబడిన దేవుని జనాంగాన్ని నువ్వు పంపించట్లేదు కనుక నీ జ్యేష్ఠ కుమారుని చంపేస్తున్నాను అనే హెచ్చరిక ఈ వాక్యం ద్వారా మనందరం కూడా అర్థం చేసుకోవలసిన వారమై ఉన్నాము. చూడండి, ఈ వాక్య భాగాన్ని మీరు ఎప్పుడైనా సరే ఈ అధ్యాయాన్ని చదువుకొని ఆ తర్వాత వాక్యాన్ని వినండి. ఈ వాక్య భాగములో ఒక గడియ, ఒక సమయం చెప్పబడింది. మధ్యరాత్రి వేళ, అర్ధరాత్రి వేళ, ఒక టైం, ఒక సమయం అలాగనే చెప్పబడింది. దేవుడు తన కార్యం చేయబోతున్నారు, విమోచన కార్యం చేయబోతున్నారు. ఒక సమయం రాబోతుంది. యేసు ప్రభు యొక్క రాకడ గడియ మిక్కిలి సమీపంగా ఉంది. ఇశ్రాయేలు వారందరూ కూడా ఈ హెచ్చరికలో నేర్చుకోవాల్సిన పాఠం ఏదనగా, వారందరూ కూడా శ్రమకాలములో ఉన్నారు, కష్టకాలములో ఉన్నారు. ఆ యొక్క ఇబ్బందికరమైన శిక్షకాలం ఆరంభించారు. శిక్షకాలములో నుండి దేవుడు వారందరిని కూడా ప్రత్యేకపరిచి ఐగుప్తు నుండి, ఐగుప్తు జనాంగము నుండి వారిని వేరు చేశారు కనుక ఈ శిక్షాకాలము నుండి నెమ్మది కాలములో కొలచారు. నెమ్మది కాలములో వీరున్నారు, నెమ్మది కాలములో ఉన్నారు. ఐగుప్తు లేని వారు నెమ్మది లేని కాలములో ఉన్నారు. కొన్ని వ్యత్యాసాలు నేను చెప్తున్నాను, జాగ్రత్తగా విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. శిక్షకాలము నుండి నెమ్మది కాలములోకి వచ్చారు. ఇప్పుడు నెమ్మది కాలములో నుండి నెరవేర్పు కాలములోకి వచ్చేశారు. దేవుడు తన పితరులైన వారికి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము దేవుడు నెరవేర్చి ఆ నెరవేర్పు కాలములోకి వచ్చారు గనక ఇంకా రేపటి అధ్యాయం పస్కా పండుగ గనక ఈ పస్కా ద్వారా వారందరూ దాటి వెళ్ళిపోబోతున్నారు గనక విమోచన జరగబోతుంది గనక ఈ నెరవేర్పు కాలములోకి వచ్చారు. ఈ నెరవేర్పు కాలములోకి వచ్చిన దేవుని ప్రజలు ఏ విధంగా దేవుని యొక్క కార్యాల్లో ఈ విమోచన కార్యములో సిద్ధపడాలో ఆ సిద్ధపాటులోని హెచ్చరిక మనకు అవసరమై ఉన్నది. కాబట్టి ఈ వాక్యము బహిరంగానికి ఇశ్రాయేలు గురించి మాట్లాడుకున్నా మన గురించే ఈ వాక్యాలన్నీ కూడా అనుబంధంగా అనుసరించడానికి మన గురించి ఉదహరించబడ్డాయి అని మనందరం కూడా తీసుకోవలసిన వారమై ఉన్నాము. చూడండి, ఈ వాక్య భాగంలో దేవుని యొక్క హెచ్చరిక ఏ విధంగా దేవుని ప్రజలైన వారు తీసుకోవాలంటే, ఈ నెరవేర్పు కాలంలోకి వచ్చాం గనక చాలా టైం సగ్గరకు వచ్చేసింది గనక, సమయం సమీపించింది గనక ఎవరి మట్టుకు వారు ఈ రోజున పరిశీలన చేసుకోవాలి, ఎవరి మట్టుకు వారు సిద్ధపడవలసిన వారమై ఉన్నాము. ఏ విధంగా సిద్ధపడాలి అని మనందరం కూడా అనుకున్నట్లయితే ఈ హెచ్చరిక యొక్క భావాన్ని మీకు చెప్తున్నాం. దేవుని చిత్తానికి లోబడిన వారు, దేవుని చిత్తానికి లోబడిన వారు. ఈ రెండు హెచ్చరికలు గమనించండి. దేవుడు వారికి చూపిస్తున్నారు, దేవుని చిత్తానికి లోబడేవారుగా మీరుండాలి. ఇదిగో ఆ యొక్క ఐగుప్తు లేని వారికి ఈ గతి, ఈ స్థితి ఎందుకు వస్తుందంటే దేవుని చిత్తానికి ఫరో లోబడలేదు. దేవుని ప్రజలైన వారు ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి అడ్డుగా ఆటంకపరిచాడు. దైవ కార్యానికి అడ్డుగా ఉండి దేవుని మాటకు లోబడలేదు. 9 సార్లు 9 తెగుళ్ళ ద్వారా కృప చూపించినా సరే అలాగన అతను కఠినపరుచుకున్నాడు. కాబట్టి 2 గుంపులు కనబడుతున్నాయి. దేవుని చిత్తానికి లోబడిన గుంపులో మీరుంటారా, దేవుని చిత్తానికి లోబడిన గుంపులో మీరుంటారా పరిశీలన చేసుకోండి అని దేవుని యొక్క హెచ్చరిక ఈ వాక్య భాగం ద్వారా మనందరికీ అందించబడుతుంది. దేవుని చిత్తానికి లోబడుట, దేవుని చిత్తానికి లోబడిపోగుట ఏంటండి ఈ విషయాలని కూడా అని మనం గమనించినట్లయితే, దేవుని చిత్తానికి లోబడిన వారే విమోచించబడతారు. దేవుని చిత్తానికి లోబడిన వారే రేపొద్దున రెండవ రాకడలో ఎత్తబడతారు. ఈ విమోచన ప్రక్రియ అంటే ఏంటండి, విమోచన జరగబోతుంది అంటే ఏంటండి అని మనం గమనించినట్లయితే, విమోచనలో చూడాల్సిన ఏంటంటే దేవుడు దిగివచ్చుట, దేవుడు దిగివచ్చుట, వారిని ఎత్తుకొనుట,
ఆ మీదట ఆయన వారందరిని తీసుకొని వెళ్ళుట, ఈ 3 కార్యాలు జరగబోతున్నాయి. విమోచనలో దేవుడు దిగొచ్చిన ఈ వాక్యంలో నేను సంచరిస్తాను అర్ధరాత్రి వేళ అని ప్రభు చెప్తున్నారు. దేవుడు దిగొస్తున్నారు. ఆ తర్వాత వారందరిని ఎత్తుకోబోతున్నారు, ఆయన తీసుకొని వెళ్ళబోతున్నారు. ఇదే రేపొడ్డున 2వ రాకడలో సంఘం ఎత్తబడుట అనే ప్రక్రియ ఈ విధంగా జరగబోతుంది. ఈ వాక్యాలన్నీ కూడా దేవుడు వారందరికీ మోషే ద్వారా అందిస్తున్నారు. ఈరోజు నీ వాక్యం వింటున్న వారలారా, మనందరికి కూడా అవసరమైన వాక్యాలు, విషయాలు ఇందులో ఉన్నాయి. వారికి చెప్పిన మాటలే మనకు కూడా అన్వయిస్తాయి. చూడండి, దేవుడు వారు ఎదుట ఉంచినటువంటి అంశాలు ఏంటంటే, ఏది కావాలో కోరుకోండి. ఇదిగో మీ ప్రాంతంలో వెలుగుంది, 9వ తెగుళ్ళలో. వారి ప్రాంతంలో చీకటి ఉంది. చీకట్లో ఉంటారా, వెలుగులో ఉంటారా, మీ చేతుల్లోనే ఉంది, తెలుసుకోండి. చీకటిని వారు కోరుకున్నారు, దేవుని చిత్తానికి లోబడలేదు గనుక వారు చీకట్లో ఉన్నారు. చీకటి అనగా వినాశనము. ఇదిగో వెలుగులోకి వచ్చినట్లయితే వెలుగనగా విమోచనైనది. చీకటి అనగా ఆ యొక్క నరకము, ఆ చీకటి అనగా మరణమై ఉన్నది. వెలుగనగా జీవమై ఉన్నది. గనక దేవుని యొక్క జీవములో, నిత్య జీవములో నివసించాలని కోరుకుంటారా, లేకపోతే ఆ చీకటిని కోరుకుంటారా? మీరు ఎక్కడున్నారు అని ఒక విధమైనటువంటి హెచ్చరిక ఈ వాక్యం ద్వారా మనందరం కూడా వింటున్నాము. కాబట్టి విమోచన కావాలని కోరుకుంటారా, వినాశనము కావాలని కోరుకుంటారా అన్నట్లుగా ఈ విషయాలన్నీ కూడా ప్రభువారు ఎదుట ఉంచుతున్నారు. వేదన కావాలని కోరుకుంటారా, సంతోషం కావాలని కోరుకుంటారా? మిమ్మల్ని మీరే సిద్ధపరచుకోనండి. ఏ విధంగా సిద్ధపడాలి? విమోచన కార్యం కంటే దేవుని చిత్తానికి లోబడి ఆ విధంగా సిద్ధపడాలి. ఆయన చిత్తానికి మనందరం కూడా లోబడవలసిన వారమై ఉన్నాము. దేవుని చిత్తానికి లోబడుట అంటే ఏంటండి? ఈ వాక్యంలో చెప్పబడినట్లుగా మిమ్మల్ని మీరు వేరుపరచుకొనండి, ప్రత్యేకించుకొనుట, ఇది అవసరమైనటువంటి అంశము. విమోచన ప్రక్రియలో మనందరం గమనించాల్సిన అంశం ఏంటంటే, మనలో మనం ప్రత్యేకించుకొనుట. ఈ ప్రత్యేకించుకొనుటలోనే సమస్త కార్యాలు ఇమిడి ఉన్నాయి. ఇదే మాట మోషే వారందరూ తెలియస్తున్నారు. దేవుని ప్రజలను బడిన వారలారా, నిబంధన జనాంగమా, మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకోనండి. లోకము నుండి, ఐగుప్తుల నుండి మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకోనండి. ప్రత్యేకించబడిన వారు, ప్రతిష్ఠించబడిన వారు, దేవునికి ప్రతిష్ఠించబడిన వారు గనక ఈ చేయబడిన వారు చేసేటువంటి ప్రక్రియ పస్కా పండుగ రేపు అధ్యాయంలో కనబడుద్ది. ఆ యొక్క క్రమం ఏంటో నేను మీకు తెలియజేస్తాను అన్నట్లుగా ప్రత్యేకించుకోనండి అని ప్రభు అడుగుతున్నారు. ఇదే మాట నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. మీ జీవితంలో కూడా, ఆత్మీయ జీవితంలో కూడా మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకున్నారా? ప్రత్యేకించుకొనుట, దేవుని చిత్తానికి లోబడే జీవిస్తున్నారా? ఈ 2 అంశాలు మీ మనసులో ఉంచుకోనండి. ఇక్కడ ఈ అంశాలు ఇంకొంచెం వివరంగా మీకు చెప్పడానికి, దేవుని యొక్క జనాంగము ఇశ్రాయేలు వారు, దేవుని చిత్తానికి లోబడిన వారు, ఆయన నామాన్ని కలిగిన వారు, యేసు రక్తముతో కడగబడినటువంటి ప్రియ స్నేహితులారా, మనకు కూడా ఈ విషయాలని కూడా వర్తిస్తాయి అని మనందరం కూడా గమనిద్దాము. ఇక్కడ మనం గమనించినట్లయితే 2 అంశాలు కనబడుతున్నాయి. ఏంటండి అంటే, మనం చూసినట్లయితే కుమారత్వము, కఠినత్వము. మన ఎదుట ప్రభు ఈ 2 అంశాలు ఉంచారు. మీకు ప్రభుతో కలిసి ఉంటారా? రేపొద్దున రాకడలో ఎత్తబడాలనుకుంటున్నారా? అలాగైతే ఈ కుమారత్వంలోనికి రండి. ఓ ఇశ్రాయేలు, నీవు నా జ్యేష్ఠ కుమారుడు అని ప్రభు అంటున్నారు. గనక మీరు నా జ్యేష్ఠ కుమారులు వంటి వారు గనక కుమారత్వం కలిగి ఉన్నామా? లేకపోతే ఫరో కఠినత్వం కలిగిన వాడుగా, క్రూరత్వం కలిగిన వాడుగా ఉన్నారు. అంటే ఏంటండి? కఠినత్వం అంటే ఏంటండి? ఫరోకు దేవుని అంటే ఎవరో తెలుసుకున్నారు, ఆయన శక్తి అంటే ఏంటో తెలుసు, ఆయన కార్యాలంటే ఏంటో తెలుసు. ఏ విధంగా దేవుని యొక్క తెగుళ్ళు ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని కొట్టగా వారి దేవతలు ఎందుకు పనికి రాలేదు, ఈ విగ్రహారాధన అనవసరం, మోసపోయామురా, ఆడదేవుడే గొప్ప దేవుడు, శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు, అద్భుతాలు చేసే దేవుడు అని అన్నీ తెలుసుకున్నాడు. కానీ దేవునికి మాత్రం లోబడట్లా, తన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. ఇదే క్రూరత్వము, ఇదే కఠినత్వము. ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని సందేశాలు విన్నా, ఎన్ని సాక్ష్యాలు విన్నా, దేవుని ఎన్ని గొప్ప కార్యాలు చూసినా ఇంకా మారని వారు ఎందరో మనలోనే ఉన్నారు. ఇదే కఠినత్వము, క్రూరత్వము. కుమారత్వము అనగా ప్రభు యొక్క చెంతని చేరి ఆయన బిడ్డలుగా మనందరం కూడా ఆయన యొక్క కార్యాలను మనం అనుగుణంగా తీసుకునుట, ప్రభుకిష్టులుగా మనం జీవించ
అందరికీ మరణాత. దేవుడెం దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ విజయవాడ కృపాలయం వారు సమర్పించు నిర్గమ విశ్లేషణ వాక్యోపదేశములకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించున్నాము. మనందరం కూడా ప్రతిరోజు నిర్గమాకాండములో నుండి ఒక్కొక్క అధ్యాయాన్ని తీసుకొని ఆ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను మనందరం కూడా ధ్యానిస్తున్నాం. మన ఆత్మీయ జీవితం బలపడినట్లుగా, ఆత్మీయ జీవితాన్ని బట్టి మన శరీర కార్యాలు అలాగే లోక సంబంధమైన పనులు సఫలమగున్నట్లుగా, దేవుని యొక్క ఆత్మశక్తి అందుకున్నట్లుగా ప్రతిదినము మనకి వాక్యాహారం అవసరము. కాబట్టి ఆత్మ బలపడాలంటే ఈ ఆత్మీయ ఆహారం అవసరం గనక దేవుని వాక్యము చేత ఈ వ్రత దినాల్లో మనందరం కూడా బలపరుచుకుందాము. నిర్గమాకాండము 11వ అధ్యాయాన్ని మనందరం కూడా ధ్యానం చేసుకుందాం. వాక్యం చదువుకుందాం. నిర్గమాకాండము 11వ అధ్యాయము 4వ వచనము నుండి చదువుకుందాము. మోషే ఫరోతో ఇట్లను, యెహోవా సెలవిచ్చింది ఏమనగా, మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలువెళ్ళుదును. అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురువారి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లందరూ చచ్చెదరు, జంతువులో తొలిపిల్లలనియు చచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమంతటా మహాఘోష పుట్టును. అట్టి ఘోష అంతకుముందు పుట్టలేదు, అటుదికి మీదట పుట్టదు. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలును వేరుపరచునని మీరు తెలియబడినట్లు మనుషులందరి మీద జంతువుల మీదను ఇశ్రాయేల్లో ఎవరి మీదనైనా ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. అలాగే నిర్గమాకాండం 11వ అధ్యాయము 2వ వచనం కూడా చదువుకుందాం. కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడును తన చెలికత్తె యొద్ద ప్రతి స్త్రీయు వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకొనుడని ప్రజలతో చెప్పుము. ప్రార్థన చేసుకుందాం. దయానిధివైన మా తండ్రి, మా రక్షక, నీకే వందనం చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ సన్నిధానములోకి వచ్చిన మేమందరం కూడా నీ మాటలు వినగోరుచుండగా తండ్రి, నిర్గమములో ఉన్న విషయాలే మా జీవితంలో జరుగుతున్నాయి గనక, నిర్గమలో ఉన్న పాఠమే మా జీవితం యొక్క పాఠమైనది గనక, నిర్గమలో ఉన్న విమోచనే మా అందరి యొక్క విమోచన ఉంది గనక, విమోచన కర్తవైన తండ్రి, నీ యొక్క పాదముల చెంత నీ సహాయం కొరకు అడుగుతున్నాం గనక, నీ ఆత్మ ద్వారా ఆ విమోచన కార్యాన్ని మేమందరం కూడా అందుకొని ఆ ప్రకారం నడగల కృప దయచేయండి. పరిశుద్ధాత్మదేవ, నీవే నీ వాక్కు ద్వారా మా అందరితో మాట్లాడుమని వాక్యమయ్యున్న యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున కృపా సమాధానములు కలుగునుగాక, ఆమేన్. ఈ రోజున 11వ అధ్యాయము నిర్గమాకాండము. ఈ అధ్యాయము హెచ్చరిక అధ్యాయమై ఉన్నది. ఒక హెచ్చరిక, రాబోతున్నటువంటి ప్రళయము, రాబోతున్నటువంటి విపత్తు, రానయ్యున్నటువంటి కార్యక్రమాన్ని గురించి ఐగుప్తులైన వారందరికీ మోషే చేయుచున్న హెచ్చరిక. వారికి మాత్రమే కాదు, దేవుని నిబంధన ప్రజలనబడిన ఇశ్రాయేలు వారికి కూడా దేవుడు చేయుచున్న హెచ్చరిక ఉన్నది. ఈ హెచ్చరిక అధ్యాయము మనకు నేర్పించే పాఠం ఏంటంటే, మనకు కూడా హెచ్చరికే. ఈ రోజున వాక్యం వింటున్న వాళ్ళరా, యేసయ్య రాకడ దగ్గరగా ఉంది. యేసు ప్రభు యొక్క రాకడ మిక్కిలి సమీపంగా ఉంది. సిద్ధపడండి. ఇదే మనందరి యొక్క హెచ్చరిక ఉన్నది. ఈ సిద్ధపాటు అనే హెచ్చరిక ఇశ్రాయేలు వారికి వర్తిస్తుంది, మనకు కూడా వర్తిస్తుంది. ఎంతమంది ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్నామో, ఇశ్రాయేలు వారందరూ కూడా ఈ హెచ్చరిక అధ్యాయం ద్వారా హెచ్చరించబడ్డారు. దేవుడు తన విమోచన కార్యాన్ని చేయబోతున్నారు. ఆ విమోచన కార్యానికి కొన్ని విమోచన పద్ధతులు ఉన్నాయి. ఆ విమోచన పద్ధతిలో విమోచన క్రమం ఉన్నది. ఆ క్రమం ప్రకారం, ఆ పద్ధతి ప్రకారం దేవుడు విమోచించబోతున్నారు. 9 తెగుళ్ళు అయిపోయినాయి, ఇంకంతటితో అయిపోయినాయి. ఇంకొకటే ఉంది. ఈ చివరి తెగులుతోటి ఐగుప్తు రాజు ఇశ్రాయేల్ అందరిని కూడా అలాగను పంపించేస్తాడు. ఆ యొక్క ఫరో రాజు వెళ్ళగొడతాడని ప్రభు యొక్క మాట ఉన్నది గనక, వాగ్దానమైనది గనక విమోచన కార్యం దగ్గరకు వచ్చింది. విమోచన ప్రక్రియ మొదలవుతుంది గనక సిద్ధపడండి, మీ అందరిని కూడా క్రమపరచుకోండి అనే హెచ్చరిక ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరి కూడా అందిస్తున్నారు. ప్రభు రాకడ సిద్ధంగా ఉంది గనక, ప్రభు రాకడలో సంఘం ఎత్తబడుట ఇదే విమోచనైనది. ఐగుప్తు అనగా లోకానికి సూచన అయినది. ఐగుప్తు అనబడిన లోకములో దేవుని ప్రజలైన వారు ఉన్నారు.
ఆ దేవుని ప్రజలైన ఇశ్రాయేలు అందరూ కూడా బయటికి విమోచించబడబోతున్నారు గనక, బయటికి రాబోతున్నారు గనక, బానిసత్వం అనే చెర నుండి వారందరూ దాటి వెళ్ళబోతున్నారు గనక, దేవుడు వారిని తీసుకెళ్ళబోతున్నారు గనక ఆ కార్యాన్ని ఏ రీతిగా హెచ్చరికగా సిద్ధపడండి అని తెలియజేశారో, మనం ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళే సమయం చాలా దగ్గరగా ఉంది. మనల్ని మనం సిద్ధపరచుకుందాం అనగా ఈ హెచ్చరిక మాటలు ఇశ్రాయేలు వారి గురించి కాదు కానీ మన గురించే రాయబడ్డాయి. ఈ యొక్క వాక్య భాగాన్ని జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఈ 11వ అధ్యాయంలో ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని ప్రభు చెప్తున్నారు. తొలిచూరు పిల్లలు, ప్రథమ సంతానము, దీని గురించి మాట్లాడుతున్నారు. అలాగే మరణాన్ని గురించి కూడా మాట్లాడుతున్నారు. ప్రథమ సంతానము, ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో మొదలుకొని తెరగలి విసురు దాసి వరకు అందరి యొక్క ప్రథమ సంతానమును నేను చంపబోతున్నాను, మరణం రాబోతుంది అని ప్రభు తెలియజేస్తున్నారు. రెండవదిగా పశువులన్నీ, వారికి కలిగిన పశువులన్నిటి యొక్క ప్రథమ సంతానాన్ని నేను చంపబోతున్నాను అని ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి వాక్యం వింటున్న వారలారా, ఇశ్రాయేలు వారందరికీ ఈ హెచ్చరిక వినబడుతుంది. ఫరో అనబడిన ఆ యొక్క ఐగుప్తు యొక్క ప్రతినిధిగా, లోకము యొక్క నాయకుడిగా ఫరో అనబడిన ఆ యొక్క రాజు ఐగుప్తు దేశములో దేవుడు వంటి వాడు. వారందరూ దేవుడిగా కొలిచేవారు. బోళ్ళన్ని దేవుళ్ళు దేవతలున్నాయి. దేవుని యొక్క ఉగ్రత అనబడిన తెగుళ్ళు వచ్చినప్పుడు ఏ దేవుడు ఏ దేవత దాని ఎదుట నిలబడలేకపోయారు. కాబట్టి నిజమైన దేవుడు ఈయనే అని వారందరికీ తెలియబడింది. చివరిగా ఈ ఐగుప్తులైన వారందరూ కూడా వారి యొక్క ఫరో యొక్క సంతానము అంటే జ్యేష్ఠ కుమారుడు కూడా రేపొద్దున దేవుడు అవబోతున్నాడు. అంటే ఆ యొక్క బిడ్డను దేవతలకు సమర్పించారు. ఆ అబ్బాయి ఒక విధంగా చెప్పాలంటే ఆ కాలములో ఉన్న ఐగుప్తు దేశంలో ఉన్న దేవుళ్ళు దేవతల యొక్క ఆస్తి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆ యొక్క దేవతలందరికీ ఆస్తిగా ఉన్న జ్యేష్ఠ కుమారుడు అనబడిన ఫరో యొక్క తొలిచూలుని, ఆ యొక్క జ్యేష్ఠ కుమారుని ప్రథమ ఫలమును దేవుడు సంహరించబోతున్నారు. ఆ విధంగా దేవుడు తన తీర్పును ఆ దేవతలకును ఐగుప్తునకు తీర్చబోతున్నారు. జాగ్రత్త అనే హెచ్చరిక వారికి అలాగే దేవుని బిడ్డలైన వారికి కూడా అందించబడింది. ఈ వాక్యం వింటున్న వారలారా, ఐగుప్తులైన వారందరూ కూడా వారి పిల్లలను సాతాను చేతిలో పెట్టారు. దేవుని ప్రజలైన వారందరూ అనబడిన ఇశ్రాయేలు వారందరూ కూడా వారి పిల్లలను దేవుని చేతిలో పెట్టాలి. ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు నీవే అని ప్రభు చెప్తున్నారు. దేవుని బిడలైన వారు దేవునికి జ్యేష్ఠ కుమారులు వంటి వారు. నా నిబంధన జనాంగము నా జ్యేష్ఠ బిడలై ఉన్నారు, కుమారులై ఉన్నారు. ఓ ఫరో, నా జ్యేష్ఠ కుమారుడు అనబడిన దేవుని జనాంగాన్ని నువ్వు పంపించట్లేదు కనుక నీ జ్యేష్ఠ కుమారుని చంపేస్తున్నాను అనే హెచ్చరిక ఈ వాక్యం ద్వారా మనందరం కూడా అర్థం చేసుకోవలసిన వారమై ఉన్నాము. చూడండి, ఈ వాక్య భాగాన్ని మీరు ఎప్పుడైనా సరే ఈ అధ్యాయాన్ని చదువుకొని ఆ తర్వాత వాక్యాన్ని వినండి. ఈ వాక్య భాగములో ఒక గడియ, ఒక సమయం చెప్పబడింది. మధ్యరాత్రి వేళ, అర్ధరాత్రి వేళ, ఒక టైం, ఒక సమయం అలాగనే చెప్పబడింది. దేవుడు తన కార్యం చేయబోతున్నారు, విమోచన కార్యం చేయబోతున్నారు. ఒక సమయం రాబోతుంది. యేసు ప్రభు యొక్క రాకడ గడియ మిక్కిలి సమీపంగా ఉంది. ఇశ్రాయేలు వారందరూ కూడా ఈ హెచ్చరికలో నేర్చుకోవాల్సిన పాఠం ఏదనగా, వారందరూ కూడా శ్రమకాలములో ఉన్నారు, కష్టకాలములో ఉన్నారు. ఆ యొక్క ఇబ్బందికరమైన శిక్షకాలం ఆరంభించారు. శిక్షకాలములో నుండి దేవుడు వారందరిని కూడా ప్రత్యేకపరిచి ఐగుప్తు నుండి, ఐగుప్తు జనాంగము నుండి వారిని వేరు చేశారు కనుక ఈ శిక్షాకాలం నుండి నెమ్మది కాలములో కొలచారు. నెమ్మది కాలములో వీరున్నారు, నెమ్మది కాలములో ఉన్నారు. ఐగుప్తు లేని వారు నెమ్మది లేని కాలములో ఉన్నారు. కొన్ని వ్యత్యాసాలు నేను చెప్తున్నాను, జాగ్రత్తగా విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. శిక్షకాలము నుండి నెమ్మది కాలములోకి వచ్చారు. ఇప్పుడు నెమ్మది కాలములో నుండి నెరవేర్పు కాలములోకి వచ్చేశారు. దేవుడు తన పితరులైన వారికి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము దేవుడు నెరవేర్చి ఆ నెరవేర్పు కాలములోకి వచ్చారు గనక ఇంకా రేపటి అధ్యాయం పస్కా పండుగ గనక ఈ పస్కా ద్వారా వారందరూ దాటి వెళ్ళిపోబోతున్నారు గనక విమోచన జరగబోతుంది గనక ఈ నెరవేర్పు కాలములోకి వచ్చారు. ఈ నెరవేర్పు కాలములోకి వచ్చిన దేవుని ప్రజలు
ఏ విధంగా దేవుని యొక్క కార్యాల్లో ఈ విమోచన కార్యములో సిద్ధపడాలో ఆ సిద్ధపాటులోని హెచ్చరిక మనకు అవసరమై ఉన్నది. కాబట్టి ఈ వాక్యము బహిరంగానికి ఇశ్రాయేలు గురించి మాట్లాడుకున్నా మన గురించే ఈ వాక్యాలన్నీ కూడా అనుబంధంగా అనుసరించడానికి మన గురించి ఉదహరించబడ్డాయి అని మనందరం కూడా తీసుకోవలసిన వారమై ఉన్నాము. చూడండి, ఈ వాక్య భాగములో దేవుని యొక్క హెచ్చరిక ఏ విధంగా దేవుని ప్రజలైన వారు తీసుకోవాలంటే, ఈ నెరవేర్పు కాలంలోకి వచ్చాం గనక, చాలా టైం సగ్గరకు వచ్చేసింది కనుక, సమయం సమీపించింది కనుక ఎవరి మట్టుకు వారు ఈ రోజున పరిశీలన చేసుకోవాలి, ఎవరి మట్టుకు వారు సిద్ధపడవలసిన వారమై ఉన్నాము. ఏ విధంగా సిద్ధపడాలి అని మనందరం కూడా అనుకున్నట్లయితే ఈ హెచ్చరిక యొక్క భావాన్ని మీకు చెప్తున్నాం. దేవుని చిత్తానికి లోబడిన వారు, దేవుని చిత్తానికి లోబడిన వారు. ఈ రెండు హెచ్చరికలు గమనించండి. దేవుడు వారికి చూపిస్తున్నారు, దేవుని చిత్తానికి లోబడేవారుగా మీరు ఉండాలి. ఇదిగో ఆ యొక్క ఐగుప్తు లేని వారికి ఈ గతి, ఈ స్థితి ఎందుకు వస్తుందంటే దేవుని చిత్తానికి ఫరో లోబడలేదు. దేవుని ప్రజలైన వారు ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి అడ్డుగా ఆటంకపరిచాడు. దైవ కార్యానికి అడ్డుగా ఉండి దేవుని మాటకు లోబడలేదు. 9 సార్లు 9 తెగుళ్ళ ద్వారా కృప చూపించినా సరే అలాగన అతను కఠినపరుచుకున్నాడు. కాబట్టి 2 గుంపులు కనబడుతున్నాయి. దేవుని చిత్తానికి లోబడిన గుంపులో మీరుంటారా, దేవుని చిత్తానికి లోబడిన గుంపులో మీరుంటారా పరిశీలన చేసుకోండి అని దేవుని యొక్క హెచ్చరిక ఈ వాక్య భాగం ద్వారా మనందరికీ అందించబడుతుంది. దేవుని చిత్తానికి లోబడుట, దేవుని చిత్తానికి లోబడిపోగుట ఏంటండి ఈ విషయాలని కూడా అని మనం గమనించినట్లయితే, దేవుని చిత్తానికి లోబడిన వారే విమోచించబడతారు. దేవుని చిత్తానికి లోబడిన వారే రేపొద్దున రెండవ రాకడలో ఎత్తబడతారు. ఈ విమోచన ప్రక్రియ అంటే ఏంటండి, విమోచన జరగబోతుంది అంటే ఏంటండి అని మనం గమనించినట్లయితే, విమోచనలో చూడాల్సిన ఏంటంటే దేవుడు దిగివచ్చుట, దేవుడు దిగివచ్చుట, వారిని ఎత్తుకొనుట, ఆ మీదట ఆయన వారందరిని తీసుకొని వెళ్ళుట. ఈ 3 కార్యాలు జరగబోతున్నాయి. విమోచనలో దేవుడు దిగొచ్చుట, ఈ వాక్యంలో నేను సంచరిస్తాను అర్ధరాత్రి వేళ అని ప్రభు చెప్తున్నారు. దేవుడు దిగొస్తున్నారు. ఆ తర్వాత వారందరిని ఎత్తుకోబోతున్నారు, ఆయన తీసుకొని వెళ్ళబోతున్నారు. ఇదే రేపొడ్డున రెండవ రాకడలో సంఘం ఎత్తబడుట అనే ప్రక్రియ ఈ విధంగా జరగబోతుంది. ఈ వాక్యాలన్నీ కూడా దేవుడు వారందరికీ మోషే ద్వారా అందిస్తున్నారు. ఈరోజు నీ వాక్యం వింటున్న వారలారా, మనందరికి కూడా అవసరమైన వాక్యాలు, విషయాలు ఇందులో ఉన్నాయి. వారికి చెప్పిన మాటలే మనకు కూడా అన్వయిస్తాయి. చూడండి, దేవుడు వారు ఎదుట ఉంచినటువంటి అంశాలు ఏంటంటే, ఏది కావాలో కోరుకోండి. ఇదిగో మీ ప్రాంతంలో వెలుగుంది, 9వ తెగుళ్ళలో. వారి ప్రాంతంలో చీకటి ఉంది. చీకట్లో ఉంటారా, వెలుగులో ఉంటారా, మీ చేతుల్లోనే ఉంది, తెలుసుకోండి. చీకటిని వారు కోరుకున్నారు, దేవుని చిత్తానికి లోబడలేదు గనుక వారు చీకట్లో ఉన్నారు. చీకటి అనగా వినాశనము. ఇదిగో వెలుగులోకి వచ్చినట్లయితే వెలుగనగా విమోచనైనది. చీకటి అనగా ఆ యొక్క నరకము, ఆ చీకటి అనగా మరణమై ఉన్నది. వెలుగనగా జీవమై ఉన్నది. గనక దేవుని యొక్క జీవములో, నిత్య జీవములో నివసించాలని కోరుకుంటారా, లేకపోతే ఆ చీకటిని కోరుకుంటారా? మీరు ఎక్కడున్నారు అని ఒక విధమైనటువంటి హెచ్చరిక ఈ వాక్యం ద్వారా మనందరం కూడా వింటున్నాము. కాబట్టి విమోచన కావాలని కోరుకుంటారా, వినాశనము కావాలని కోరుకుంటారా అన్నట్లుగా ఈ విషయాలన్నీ కూడా ప్రభువారు ఎదుట ఉంచుతున్నారు. వేదన కావాలని కోరుకుంటారా, సంతోషం కావాలని కోరుకుంటారా? మిమ్మల్ని మీరే సిద్ధపరచుకోనండి. ఏ విధంగా సిద్ధపడాలి? విమోచన కార్యం కంటే దేవుని చిత్తానికి లోబడి ఆ విధంగా సిద్ధపడాలి. ఆయన చిత్తానికి మనందరం కూడా లోబడవలసిన వారమై ఉన్నాము. దేవుని చిత్తానికి లోబడుట అంటే ఏంటండి? ఈ వాక్యంలో చెప్పబడినట్లుగా మిమ్మల్ని మీరు వేరుపరచుకొనండి, ప్రత్యేకించుకొనుట, ఇది అవసరమైనటువంటి అంశము. విమోచన ప్రక్రియలో మనందరం గమనించాల్సిన అంశం ఏంటంటే, మనలో మనం ప్రత్యేకించుకొనుట. ఈ ప్రత్యేకించుకొనుటలోనే సమస్త కార్యాలు ఇమిడి ఉన్నాయి. ఇదే మాట మోషే వారందరూ తెలియస్తున్నారు. దేవుని ప్రజలను బడిన వారులారా, నిబంధన జనాంగమా, మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకోనండి. లోకము నుండి, ఐగుప్తుల నుండి మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకోనండి. ప్రత్యేకించబడిన వారు, ప్రతిష్ఠించబడిన వారు.
దేవునికి ప్రతిష్ఠించబడిన వారు గనక ఈ చేయబడిన వారు చేసేటువంటి ప్రక్రియ పస్కా పండుగ రేపు అధ్యాయంలో కనబడుద్ది. ఆ యొక్క క్రమం ఏంటో నేను మీకు తెలియజేస్తాను అన్నట్లుగా ప్రత్యేకించుకోనండి అని ప్రభు అడుగుతున్నారు. ఇదే మాట నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. మీ జీవితంలో కూడా, ఆత్మీయ జీవితంలో కూడా మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకున్నారా? ప్రత్యేకించుకొనుట దేవుని చిత్తానికి లోబడే జీవిస్తున్నారా? ఈ 2 అంశాలు మీ మనసులో ఉంచుకోనండి. ఇక్కడ ఈ అంశాలు ఇంకొంచెం వివరంగా మీకు చెప్పడానికి, దేవుని యొక్క జనాంగము ఇశ్రాయేలు వారు, దేవుని చిత్తానికి లోబడిన వారు, ఆయన నామాన్ని కలిగిన వారు, యేసు రక్తముతో కడగబడినటువంటి ప్రియ స్నేహితులారా, మనకు కూడా ఈ విషయాలని కూడా వర్తిస్తాయి అని మనందరం కూడా గమనిద్దాము. ఇక్కడ మనం గమనించినట్లయితే 2 అంశాలు కనబడుతున్నాయి. ఏంటండి అంటే, మనం చూసినట్లయితే కుమారత్వము, కఠినత్వము. మన ఎదుట ప్రభు ఈ 2 అంశాలు ఉంచారు. మీకు ప్రభుతో కలిసి ఉంటారా? రేపొద్దున రాకడలో ఎత్తబడాలనుకుంటున్నారా? అలాగైతే ఈ కుమారత్వంలోనికి రండి. ఓ ఇశ్రాయేలు, నీవు నా జ్యేష్ఠ కుమారుడు అని ప్రభు అంటున్నారు. గనుక మీరు నా జ్యేష్ఠ కుమారులు వంటి వారు గనక కుమారత్వం కలిగి ఉన్నామా? లేకపోతే ఫరో కఠినత్వం కలిగిన వాడుగా, క్రూరత్వం కలిగిన వాడుగా ఉన్నారు. అంటే ఏంటండి? కఠినత్వం అంటే ఏంటండి? ఫరోకు దేవుని అంటే ఎవరో తెలుసుకున్నారు, ఆయన శక్తి అంటే ఏంటో తెలుసు, ఆయన కార్యాలంటే ఏంటో తెలుసు, ఏ విధంగా దేవుని యొక్క తెగుళ్ళు ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని కొట్టగా వారి దేవతలు ఎందుకు పనికి రాలేదు, ఈ విగ్రహారాధన అనవసరం, మోసపోయామురా, ఆడదేవుడే గొప్ప దేవుడు, శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు, అద్భుతాలు చేసే దేవుడు అని అన్నీ తెలుసుకున్నాడు. కానీ దేవునికి మాత్రం లోబడట్లా తన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. ఇదే క్రూరత్వము, ఇదే కఠినత్వము. ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని సందేశాలు విన్నా, ఎన్ని సాక్ష్యాలు విన్నా, దేవుని ఎన్ని గొప్ప కార్యాలు చూసినా ఇంకా మారని వారు ఎందరో మనలోనే ఉన్నారు. ఇదే కఠినత్వము, క్రూరత్వము. కుమారత్వము అనగా ప్రభు యొక్క చెంతని చేరి ఆయన బిడ్డలుగా మనందరం కూడా ఆయన యొక్క కార్యాలను మనం అనుగుణంగా తీసుకునుట, ప్రభుకిష్టులుగా మనం జీవించుట, ఇదే కుమారత్వమై ఉన్నది. ఈ కుమారత్వంలో మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, దేవునితో సంబంధం కలిగి ఉంటాము. కుమారులము అంటే మనకి దేవునికి సంబంధం ఉంది. ఆయన మన తండ్రి అయి ఉన్నారు, మనం ఆయన బిడ్డలమై ఉన్నాము. ఈ అనుబంధము, ఈ సంబంధము యేసు ప్రభుని బట్టి మనందరికీ కుమారత్వం అనేటువంటిది వరుసలోనికి మనందరం కూడా విమోచించబడిన వారు రాబోతున్న క్రమమై ఉన్నది. చూడండి, విమోచించబడిన వారు దేవుని యొక్క కుమారత్వంలోకి వస్తారు. కుమారత్వములో కలిగిన వారందరూ కూడా ఏ విధంగా దేవునితో సంబంధం కలిగి ఉంటారు? ఇప్పుడు ఈ సంబంధాన్ని గురించి మాట్లాడుకుందాం. ఇశ్రాయేలు వారందరినీ దేవుడు వేరుపరమంటున్నారు. ఎందుకు వేరుపరచుకోవాలి వీళ్ళందరూ కూడా అంటే, వారందరూ కూడా నాతో వారికి సంబంధం కలిగి ఉంది, వారు నా బిడ్డలై ఉన్నారు, నా నిబంధన జనాంగమై ఉంది అని దేవుడు చెప్తున్నారు. నేను ఒక మాట అడుగుతాను. దేవుడు ఈ యొక్క ఇశ్రాయేలు, దేవుడు మనందరం అనుకున్నాం. దేవుడు అనగా దివ్యమైనవాడు, ఆది అంతము లేనివాడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, అద్వితీయుడు, ఆది అంతము లేని గొప్ప సృష్టికర్త అయిన దేవుడై ఉన్నారు. మరి మనమెవరండి? ఈ లోకములో నశించిపోతా అనేకమైనటువంటి రుగ్మతల చేత, లోకములో అనేక కీడుల చేత, అసహ్యమైన కార్యముల చేత కొట్టబడుతూ దేవునిలో, లోకంలో మళ్ళీ దేవునిలో అలాగుంటున్నటువంటి మనందరమై ఉన్నాము. దేవుడనగా పరలోకములో మహిమలో దివ్యమైన దేవుడై ఉన్నాడు. మరి మనందరం ఈ పాపలోకంలో ఇలాగున్నాం. దేవునికి ఆ యొక్క గొప్ప ఆ దేవునికి ఈ లోకంలో ఉన్న ఈ మనిషికి సంబంధం ఏంటి? ఆయన ఉండే స్థలం వేరే, మనం ఉండే స్థలం వేరే. ఆయన ఉండేటువంటి ఆ యొక్క పరిస్థితులు వేరే, మనం ఉండే పరిస్థితులు వేరే. మనం తినే తిండి, మనం చేసే పనులు, మన యొక్క ఆలోచనలు, మన పద్ధతులు ఇవన్నీ కూడా దేవునికి మనకి కుమారులు అవ్వడానికి ఏంటండి సంబంధం? అసలు ఆయన స్థితి ఎక్కడ? పాపాత్ములైన మనుషుల స్థితి ఎక్కువ. దేవుని యొక్క కార్యాలు ఏంటివి? మనుషులు చేసే కార్యాలే పాటివి. మరి ఈ మనిషితో అంత గొప్ప దేవునికి సంబంధం ఏంటండి? వీళ్ళందరూ నా కుమారులు, నా జనాంగము అని దేవుడు అంటున్నారు. ఎలా స్వీకరించారు వీళ్ళందరూ బిడ్డలుగా అని గమనించినట్లయితే, ఇక్కడ ఈ వాక్యంలోనే ఆయన దిగి వచ్చిన దేవుడు ఇశ్రాయేలు వారందరినీ కూడా తన జనాంగంగా వారి యొక్క ప్రార్థన విని ఆయన దిగి వచ్చిన దేవుడు. ఆయన దిగి వచ్చిన దేవుడు.
సినాయి కొండ మీదకి, హోరేబు కొండ మీదకి ఆయన దిగి వచ్చిన దేవుడు మనకి ఆయనకి సంబంధం ఏంటంటే బెత్లెహేములో మనలాంటి మనిషిగా ఆయన జన్మించేశాడు. ఇదే మనకి ఆయనకున్న అనుబంధం. ఆయనకి మనకున్న సంబంధం ఏంటంటే ఆ మహోన్నతుడైన దేవుడు మనందరినీ ప్రేమించి, దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించను. లోకాన్ని ఎంతో ప్రేమిస్తే సంఘాన్ని ఇంకెంత ప్రేమిస్తారు? సంఘాన్నే ఇంకెంతో ప్రేమిస్తే ఈ రోజున ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్న మిమ్మలను ఇంకెంతగా ప్రేమిస్తారో ఆలోచన చేయండి. అలాగున తండ్రి దేవాది దేవుడు మనల్ని ప్రేమించారు గనక ఆయన దిగి వచ్చిన దేవుడై ఉన్నారు. ఇశ్రాయేలు వారందరినీ కూడా సంబంధం కలిగి ఉన్నాను గనుకనే నేను దిగొచ్చాను, మీరు నా జ్యేష్ఠ కుమారులు గనుకనే నేను దిగి వచ్చానని ఆయన దిగి వచ్చిన దేవుడై ఉన్నారు. అలాగన దిగి వచ్చి ఆయన విమోచన ప్రక్రియ ప్రారంభించారు గనుక దేవుడు మా కొరకు దిగొచ్చారంటే మాకు దేవునికి సంబంధం ఉందన్నమాట. ఆయన నా కొరకు దిగి వచ్చారు అని ఎవరైతే తలుస్తారో వారందరూ కూడా దేవుని యొక్క కుమారత్వములో ఆయనతో అనుబంధం కలిగిన వారము, నా నిమిత్తము ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు అని దిగివచ్చుట అనే మాటను విశ్వసించిన వారందరూ ఈ యొక్క గొప్ప విమోచనలో మొట్టమొదటి మెట్టై ఉన్నది. రెండవదిగా చూసినట్లయితే ఆయన దిగివచ్చుట మాత్రమే కాదు కానీ ఆయన వారి యొక్క ప్రార్థన ఆలకించిన దేవుడై ఉన్నారు. వారి యొక్క మొర, వారు పెట్టిన శ్రమను బట్టి, వారు పెట్టిన నిట్టూర్పులను బట్టి వారి ప్రార్థన ఆలకించిన దేవుడై ఉన్నాడు. అసలు అనుకుందామా, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఉన్నారు. మనం ఏదైనా మాట్లాడితే ఆయన మన మాట వింటాడా? అసలు మీరెవరండి మీ మాట వినడానికి? నేనెవరిని? నేను ఇంత గొప్ప ప్రెసిడెంట్ అయితే మీ మాట నేను ఎలా వినాలి? మీరెవరు, మీ దేశం ఏంటి, మీదేంటి, మీ మాట నేను ఎందుకు వినాలి అని తోసేస్తాడు ఆయన. అలాంటిది పరలోకంలో ఉన్న దేవుడు ఏంటండి మీ మాట ఏంటి, మన మాట ఏంటి, పాపాత్మల మాట ఏంటి అని అనుకుంటారు. దేవుని యొక్క కార్యం ఏంటంటే ఆయన ప్రేమించారు గనక, అనుబంధం కలిగి ఉన్నాం గనక దిగివచ్చిన మాత్రమే కాదు కానీ ఆయన మన యొక్క ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నారు. ప్రార్థన గురించి ఒక మాట మీకు చెప్పాలని అనుకుంటున్నాను. భక్తి లేకపోవుట, విశ్వాసం లేకపోవుట, ఇది ప్రవర్తన సరిగ్గా లేకపోవుట, అలాగే ప్రార్థన సరిగ్గా చేయలేకపోవుట, ఇవన్నీ మనలో ఉన్నట్లయితే భక్తి లేకపోవుట, విశ్వాసం లేకపోవుట, ప్రవర్తన సరిగ్గా లేకపోవుట కాదు కానీ ప్రార్థన లేకపోవటం వలన మన యొక్క విశ్వాసం శిథిలమైపోద్ది. వాక్యం వింటున్న వారలారా, ప్రార్థనా జీవితం లేకపోతే మీ విశ్వాసమే శిథిలమైపోతుంది. ప్రార్థన లేకపోతే పవిత్రమైన శక్తులు మనకు రావు. ప్రార్థన లేకపోతే పవిత్రమైన దైవాత్మ శక్తులు మనకు రావు. ప్రార్థన లేకపోతే మనలో ఉన్న అపవిత్రాత్మ శక్తులు పోవు. ప్రార్థన మనందరం కూడా గొప్పగా మనల్ని నడిపించేది గనక ప్రార్థన కలిగిన వారంగా మనందరం కూడా ఉండవలసిన వారమై ఉన్నాము. దేవుని చిత్తానికి లోబడుటనగా ప్రార్థన మనందరం కూడా కలిగిన వారంగా ఉండవలసిన వారమై ఉన్నాము. చూడండి, ఈ కుమారత్వము, ఈ అనుబంధాన్ని గురించిన విషయాలు మనం చెప్పుకుంటున్నాం కనుక దేవుని యొక్క హెచ్చరిక ఏమైనదంటే, ఓ ఇశ్రాయేలు వారలారా, మీ అందరికి ఇచ్చే హెచ్చరిక ఏంటంటే అన్యులతో మీరు ఏకీవించుట, మీకున్న అనుబంధాన్ని తెంచుకొనండి. అంటే లోకముతో, ఐగుప్తనగా లోకము, లోకముతో ఉన్న సంబంధము, లోకముతో ఉన్న అనుబంధము, లోకముతో ఉన్నటువంటి మీ యొక్క ఐక్యతను ఇక మీదట ఆపేయండి, ఇంకా తొలగించి వేయండి. మనం ఐగుప్తు దేశాన్ని వదిలిపోబోతున్నాము. కాబట్టి ఈ హెచ్చరిక ఏంటంటే అన్యులతో ఉన్న బంధుత్వాన్ని వదులుకోవాలి. అన్యులతో అనగా లోకముతో ఉన్న బంధుత్వాన్ని వదులుకోవాలి, దేవునితో ఉన్న బంధుత్వాన్ని కలుపుకోవాలి. ఇదే విమోచన ప్రక్రియ. విమోచన యొక్క ఉద్దేశం ఏంటంటే లోకముతో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని వదిలేసుకోండి. ఈ రోజు నుండి దేవునితో ఈ బంధుత్వాన్ని కలుపుకొనండి. ఇదే ఈ విమోచన యొక్క హెచ్చరికగా మోషే వారందరితో మాట్లాడుతున్నారు. మనందరిని కూడా ఆ దేవుడు దిగివచ్చిన దేవుడై ఉన్నారు. ఆయన దిగివచ్చడం మాత్రమే కాకుండా మీ ప్రార్థన ఆలకించారు, మీ మొర విన్నారు. మూలుగులతో చేసిన ప్రార్థన ఆలకించుట అనే మాటలోనే ఉన్న మరి ఒక అర్థం ఏంటంటే మీ ప్రార్థన ఆయన అంగీకరించారు. వాక్యం వింటున్న వారలారా, పరిస్థితులను బట్టి ఏడుస్తున్న వారలారా, మీకున్న అంశాలను బట్టి ఎందుకు నెరవేరట్లేదు అని అనుకుంటున్న వారలారా, మీ ప్రార్థన ప్రభు విన్నారు.
ఆయన నీ ప్రార్థన ఆలకించారంటే నీ ప్రార్థన అంగీకరించారు అని మనందరం కూడా నమ్మవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ప్రార్థన ఆయన అంగీకరించారు గనక, అమ్మా మీ ప్రార్థన నేను అంగీకరించాను గనక నేను నిన్ను విమోచిస్తాను, నేను నిన్ను రక్షిస్తాను, నేను నిన్ను ఈ చెర నుండి బయటికి తీసుకొస్తాను అని ప్రార్థన ఆలకించి ఆయన మాటిచ్చారు గనక నేను నిన్ను బయటికి తీసుకొస్తాను అని దేవుడిచ్చిన మాటే వాగ్దానమై ఉన్నది. కాబట్టి వాగ్దానమై ఉన్నది గనక ఆ వాగ్దానమే ఇశ్రాయేలు వారికి ఇవ్వబడింది గనక నేను మీ అందరి విమోచిస్తాననే వాగ్దానం ఇచ్చారు గనక ఆ వాగ్దానములోనే దేవునికి మనకి ఆ యొక్క సంబంధము, బంధుత్వం ఏర్పడింది. దిగివచ్చుట వలన దేవునితో మనకు సంబంధం కలిగింది. అలాగే ఆయన వాగ్దానాన్ని బట్టి మనందరికి కూడా ఆయన విమోచిస్తారు గనక ఆ వాగ్దానాన్ని బట్టి దేవునితో మనందరికి కూడా ఈ యొక్క అనుబంధం, సంబంధం కలిగింది. మూడోదిగా చూసినట్లయితే దేవుడు ఆ యొక్క విమోచన కార్యాన్ని జరిగించబోతున్నారు గనక మనందరం కూడా ఈ యొక్క లోకాన్ని విడిచి పరలోకం వెళ్ళే సమయం కొరకు సమీపించింది గనక నెరవేర్పు కాలంలో ఉన్నాం గనక దేవుని కృపను బట్టి దేవుడి కార్యం చేయబోతున్నారు. కేవలం ఆయన కృపను బట్టే విమోచన, కృపను బట్టే రక్షణ, కృపను బట్టే మనందరం దేవునిలో ఇలాగ ఎదుగుతున్నాము. మనం ఏ పాటి వారం అయినప్పటికీ దేవుడు కృపగలిగిన దేవుడు గనక అర్హత లేని వారికి ఆధిక్యత ఇచ్చుట ఇదే దేవుని కృప ఉన్నది. ఏమాత్రం అవకాశం లేని వారికి ఆయన తన రాజ్యములో అవకాశం ఇచ్చుట దేవుని కృప ఉన్నది. మంచి పనులు చేస్తే, మంచి మంచి కార్యాలు చేస్తే, లోకములో ఇష్టమైన పనులు చేస్తే అవన్నీ నీతి కార్యాలు లోకములో ఘనతను తీసుకొస్తాయి. లోక సంబంధమైన మంచి పనులు, లోక సంబంధమైన గొప్ప గొప్ప కార్యాలు పరలోకానికి సరిపడవు. కేవలం యేసు ప్రభువును బట్టే, ఆయన ద్వారానే మనందరం కూడా కేవలం కృపను బట్టే మనందరం రక్షించబడిన వారం, కృపను బట్టే ఆయన రాజ్యములో మనందరం కూడా ప్రవేశించే వారమై ఉన్నాము. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క కృప వారందరూ కూడా ఏ విధంగా ప్రార్థన చేశారో ఆ ప్రార్థనను బట్టి దేవుని కృప కనబడుతుంది. ఈ కృపను గురించి మీకు అర్థమయ్యే విధంగా ఒక మాట చెప్తాను. మీరు నడుచుకొని అక్కడ నిలబడ్డారు, ఒక పిల్లోడు, చిన్నోడే, బుడ్డోడు సైకిల్ మీద స్పీడ్గా వచ్చాడు. అక్కడ ఇసుక రాళ్ళు ఉన్నాయి, ఆడేం చూసుకోలేదు. స్పీడ్గా వెళ్ళేసరికల్లా ఆ ఇసుకలో జారి డామ్ అని కింద పడ్డాడు. మీరు అక్కడే నిలబడ్డారు. కింద పడ్డగానే సైకిల్ మించి చిన్నపిల్లోడే, మీరు చూసారు కనుక అయ్యో ఏంట్రా శబ్దం చూసి ఆ పిల్లోడు పడిపోగానే అయ్యో అన్నారు. మీరందరూ కూడా అయ్యో పడిపోయాడా అని చెప్పేసి అన్నారు. అయ్యో అని ఎలాగైతే ఆ పడిపోయిన పిల్లోడిని చూసి మనం బాధపడతామో ఆ యోండమే కృప ఉన్నది. పిల్లోడు లెగలేకపోతున్నాడు, సైకిల్ మీద పడిపోయింది, లెగాలనుకుంటున్నాడు కానీ ఆ కాలు మీద పడిన సైకిల్ వల్ల లెగలేకపోతున్నారు. వెంటనే మీరు వెళ్ళి సహాయం చేసి ఆ పిల్లోని పైకి లేపారు. ఇది కూడా కృప ఉన్నది. దేవుడు కూడా తన ప్రజలైన ఇశ్రాయేలు వెడల ఇటువంటి కృపను చూపించే దేవుడు. మనం కూడా పాపములో పడిపోయినప్పుడు, సాతాను పడివేసినప్పుడు, లోకములో పడివేసినప్పుడు ఆయన కృప మనందరినీ కూడా తిరిగి లేవనెత్తేదై ఉన్నది. పాపములో పడిపోయినప్పుడు దేవుని కృప విస్తరిస్తుంది. అలాగే నాకు సహాయం కావాలి ప్రభువా అని అడిగినప్పుడు ఆయన సహాయం అందించే సమయంలో కూడా ఆయన కృప విస్తరిస్తుంది. అంటే ఈ అధ్యాయములో మోషే ద్వారా ఇశ్రాయేలు వారికి చెప్పబడుతున్న పాఠం ఏంటంటే వేరుపరచుకొనండి, సిద్ధపడండి. దేవుని విమోచన క్రియ ప్రారంభించబడుతుంది. కాబట్టి ఎలా సిద్ధపడాలండి అంటే ఈ సిద్ధపాటు యొక్క క్రమము దేవుని చిత్తానికి లోబడండి. అవతల ఐగుప్తీయులు దేవుని చిత్తానికి లోబడలేదు, మీరు లోబడండి. దేవుని చిత్తానికి లోబడితే దేవునితో బంధుత్వం కలిగి ఉంటారు. దేవునితో బంధుత్వం కలిగి ఉన్నట్లయితే మీరు లోకమైన ఐగుప్తుని విడిచివేస్తారు. దేవునితో బంధుత్వం సంబంధం కలిగి ఉన్నట్లయితే ఆయన దిగివచ్చిన దేవుడని మీరు చూస్తారు. ఆయన దిగివచ్చుడు మాత్రమే కాదు, ఆయన మీ మూలుగులు ప్రార్థన వెంటనే మాత్రమే కాదు, ఆయన మీ కృప చూపించడం మాత్రమే కాదు, ఆయన మీ శ్రమను చూడడమే కాదు, ఇప్పుడు క్రియ, అసలైన క్రియ చేయబోతున్నాడు. ఆయన మిమ్మల్ని విమోచించబోతున్నారు. ఈ ఐగుప్తుని విడిచి మనందరం కూడా ఆ యొక్క ఉన్నతమైన రాజ్యంలోనికి ఆయన విడిపించడానికి తన కార్యం చేసే సమయం వచ్చింది, నెరవేర్పు కాలం వచ్చింది అని యొక్క మోషే వారందరికీ ఈ హెచ్చరిక ప్రకటన చేసిన వారై ఉన్నారు. మీ ప్రథమ సంతానాన్ని దేవుని చేతిలో పెట్టండి, మీ యొక్క అంతరంగాన్ని ప్రభువునకు సమర్పించండి, ఆయన పని కొరకు ఉపయోగపడేటట్టు నిలబడండి. ఈ అధ్యాయంలో ఉన్న మరొక అంశం ఏంటంటే దేవుడు చెప్పిన మాట మోషే ద్వారా అందరు ఇశ్రాయేలు వారందరూ కూడా వారికి జీతం ఇవ్వలేదు కనుక ఫరో
ఆ జీతం కొరకు ఐగుప్తుల యొక్క చెలికత్త దగ్గర నగలడిగి తీసుకోనండి. నేను అడుగుతానమ్మా, మీ ఇంటి పక్కనోళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నారు, రేపొద్దున వెళ్ళిపోతారు. ఈ రాత్రి మీ దగ్గరకు వచ్చి, అమ్మమ్మ మీరు మెడలో వేసుకున్నారు కదా ఆ నగలివ్వండి, అంతకుముందు పెళ్ళిలో వేసుకున్నారు కదా ఆ యొక్క నగలివ్వండి, మీ పాప వేసుకుంది కదా నగలు, ఆ వడ్రానం అవన్నీ ఒకసారి ఇవ్వండి, మా పాప కూడా పెట్టి చూస్తాం, ఇవ్వండి అని అడిగితే మీరు ఇస్తారా? ఏ స్త్రీ కూడా బంగారపు నగలిమ్మంటే ఎవ్వరూ ఇవ్వరు. ఏదైతే ఇవ్వనంటారో, ఏదైతే కుదరదంటారో, కుదరని వాటిని కుదిర్చే దేవుడు ఇక్కడ కనబడుతున్నారు. ఎవరైతే ఇవ్వనంటారో వారి చేతే దేవుడు ఇప్పిస్తున్నారు. అడిగి తీసుకోండి అనగానే దేవుడు వారందరి కటాక్షం కలుగు చేశారు. వారి నగలన్నీ కూడా ఇచ్చివేశారు. ఎందుకండి అంటే ఫరో వారికి అన్నం పెట్టారు కానీ జీతం ఇవ్వలేదు. ఒక జరిగిన సంఘటన మీకు చెప్తున్నాను. ఐగుప్తు దేశంలో ఉన్న వీరందరూ కూడా ఇశ్రాయేలు నగలన్నీ తీసుకొని ఐగుప్తీయులను దోచుకున్నారు. మొన్న అంటే ఒబామా అమెరికా ప్రెసిడెంట్ అయిన కాలంలో ఆ విషయం ఐగుప్తీయుల మనసులో ఇప్పటికీ ఉండిపోయింది. గనుక ఐగుప్తు దేశంలో ఉన్న ఒక ప్రముఖ యూనివర్సిటీ వారు యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితిలో ఉన్న న్యాయస్థానంలో ఇజ్రాయెల్ దేశం మీద కేసు వేశారు. ఏమని కేసు వేశారంటే, ఏమండి వీళ్ళందరూ కూడా 4000 సంవత్సరాల క్రితం ఫరో కాలంలో మా బంగారం అంతా దోచేసుకున్నారు అని మొత్తం లెక్కగట్టి ఎంత తీసుకున్నారు, ఎవరెవరు ఎన్ని నగలు తీసుకున్నారు, ఆ బంగారం యొక్క కాలంలో విలువ ఎంత, ఈ కాలానికి విలువ ఎంత అయింది అని మొత్తం లెక్కగట్టి సుమారుగా 7,000 లక్షల బిలియన్ డాలర్లు కట్టాల్సిందే అని వారు కేసు వేశారు. ఆ కేసు అలాగ నడిచి ఒబామా గారు ప్రెసిడెంట్ గారు ఉన్నప్పుడు అది ఫైనల్గా వచ్చేసింది. ఆ కేసు ఫైనల్కి రాగానే వారందరూ కూడా ఆ యొక్క కోర్టులో వాదించినప్పుడు ఇజ్రాయెల్ లాయర్లు కూడా వెళ్ళి వాదించారు. వారందరూ ఏమన్నారంటే, ఏమండి మరి ఫరో కాలంలో ఈ డబ్బు బంగారం అంతా తీసుకున్నారు కదా, 7 లక్షల మిలియన్ డాలర్లు ఈ యొక్క ఐగుప్తు దేశాన్ని మీరు ఇవ్వాలి అని వారందరూ మాట్లాడగా, వీళ్ళు ఇజ్రాయెల్ దేశం వారు ఏమన్నారంటే, వారు చెప్పింది కరెక్టేనండి, బంగారం తీసుకెళ్ళాము కరెక్టేనండి, 7 లక్షల మిలియన్ డాలర్లు డబ్బు అంటున్నారు కదా, అది ఇవ్వాలంటున్నారు కదా, అది కూడా కరెక్టేనండి. కాకపోతేనండి మా వాళ్ళందరూ 30 లక్షల మంది, ఈ 30 లక్షల మంది 430 సంవత్సరాలు వారందరూ అక్కడ పనిచేశారు. ఫరో జీతమూ లేదు. ఆ కాలంలో స్త్రీలకు ఎంత జీతము, పురుషులకి ఎంత జీతము, ఎన్ని గంటలు పనిచేశారు, ఫరో ఏ రీతిగా వారికి ఆ యొక్క విశ్రాంతి లేకుండా పనిచేశారో ఆ లెక్కలన్నీ వాళ్ళు కట్టుకొచ్చి నిజమేనండి మాకు జీతము లేదు కనుక ఈ జీతం అంతా కూడా మాకు రావాలి, ఇప్పుడు మీరు వేసిన లెక్క ప్రకారం మొత్తం కూడా 14,000 లక్షల మిలియన్ డాలర్లు అయినాయి కనుక 7 లక్షల మిలియన్ డాలర్లు వాళ్ళు తీసేసుకొని తక్కిన డబ్బులు మాకు ఇచ్చేయమనండి అని వాళ్ళు చెప్పారు. జడ్జి గారు నిర్ఘాంతపోయి, ఏంటండి మరి ఇస్తారా అని అడిగితే ఇంకా వాళ్ళు ఏం మాట్లాడలేక అలాగ వారు ఓడిపోయిన వారై ఉన్నారు. దేవుని ప్రజల పక్షంగా దేవుడు నిలబడే దేవుడై ఉన్నారు. వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, విమోచన ప్రక్రియ ప్రారంభించబడింది. ఏ రీతిగా ఇశ్రాయేలు వారందరినీ కూడా సిద్ధపడమన్నారో, ఏ రీతిగా వారు సిద్ధపడాలో ఆ సిద్ధపాటు యొక్క క్రమం ఏంటో దేవుడు మోషే ద్వారా తెలియజేస్తున్నారు. మనము ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. ఏ విధంగా సిద్ధపడాలి? అందరి మనసులో ఉన్న ప్రశ్న, నేను రాకడికి ఎత్తబడతానండి, నేను వెళ్ళిపోతానా ఒకవేళ ప్రభు రాకడి వచ్చినట్లయితే అని అనుకుంటున్నారు. ఒక 4 మాటలు చెప్తున్నాను, ఇవి మీ మనసులో ఉంచుకోనండి. 1 వాక్యము, 2 ప్రార్థన, 3 సన్నిధి, 4 పరిశుద్ధాత్మ. ఈ 4 అంశాలు మీలో ఉన్నట్లయితే రాకడికి ఎత్తబడతారు. వాక్యానుసారమైన జీవితం ఉన్నదా? 2 ప్రార్థనా జీవితం ఉన్నదా? 3 దైవ ధ్యాన జీవితం ఉన్నదా? 4 పరిశుద్ధాత్మతో మీరు నింపబడ్డారా? ఈ 4 మీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా రాకడికి వెళ్తారు. ఏది తక్కువైనా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకునండి. ఏ రీతిగా నిర్గమాకాండంలో విమోచన ప్రక్రియ రేపు అధ్యాయంతో మొదలవుతుందో ఆ రీతిగా 2వ రాకడ విమోచన కార్యం సమీపం కనుక సిద్ధపడదాము, హెచ్చరికను అందుకుందాము, మనల్ని మనం దిద్దుకుందాం, రాకడికి ఆయుత్తపడదాం. అట్టి ధన్యత కృప తండ్రి మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయానిధివైన మా తండ్రి, విత్తబడిన వాక్యాన్ని స్థిరపరిచి వర్ధల చేయండి. దేవుడి యొక్క చిత్తాన్ని జరిగించే వారంగా, దేవునితో అనుబంధం బంధుత్వం కలిగిన వారముగా, లోకముతో ఉన్న సంబంధాన్ని తెంచుకునే వారంగా, ఆయన రాకడ వరకు విమోచన కొరకు నాయన
ప్రభు రక్తముతో, గొర్రెపిల్ల రక్తముతో దాటి వెళ్ళగలిగిన కృప ధన్యత దయచేయండి. విత్తబడిన వాక్యాన్ని స్థిరపరిచి ఫలింపచేసి నీ నామ ఘనత కొరకు వాడుకొనుమని నాయనా, ఎవరెవరి అక్కర్లో ఉన్నారో, ఏ ఆశతో ఉన్నారో, ఎందరు అనారోగ్యంతో ఉన్నారో, ఏ అక్కర్లు బట్టి ఏడుస్తున్నారో వారందరిని విమోచించండి. విమోచకుడైన యేసు ప్రభువా, నీ విమోచన కార్యం జరిగించి నీవే ఘనతనుందుమని త్వరగా రానయ్యున్న యేసు నామం మనం వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడెల్లప్పుడు సదాకాలము నిత్యము తోడైదును గాక. ఆమేన్. మరొకసారి అందరికీ మరణాత.